ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఫారెన్ పార్ట్నర్షిప్ ఇండియా సంబంధించి వ్యవస్థాపకులు కృష్ణయ్య గారి మరి నాతో చేస్తూ ఉన్నటువంటి ప్రసన్న కుమార్ గారికి తదితర పార్ట్నర్షిప్ స్టాఫ్ కు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ను లీడ్ చేస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే టైం ఎంత అయింది, నేను ఎంతవరకు తీసుకోవచ్చు చెప్తే నేను దాని ప్రకారంగా అడ్జస్ట్ చేసుకుంటాను. మీరు ఎవరైనా మాట్లాడచ్చు, ఎన్ని నిమిషాలు తీసుకోవచ్చు. ఇప్పుడు టైం 10:42 అయింది బ్రదర్. 10:42. సో హౌ ఫార్ కెన్ ఐ గో సిస్టర్? 1 అవర్ బ్రదర్. 11:40 వరకు వెళ్ళండి, 11:30 వరకు వెళ్ళండి. క్వశ్చన్ అవర్ ఎవరైనా క్వశ్చన్ రేజ్ చేస్తే దానికి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, అలాగే అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఈ మామూలుగా అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సొసైటీ కానీ, ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ప్రపంచం అంతా కానీ చక్కగా ఆర్డర్లీగా అన్ని వ్యవహారాలు జరిగేలా చూడటానికి అడ్మినిస్ట్రేషన్ ఎంత అవసరం. ఉదాహరణకు భారతదేశంలో అడ్మినిస్టర్ చేయటానికి, పరిపాలన చక్కగా జరిగించటానికి, పరిస్థితులన్నీ ఒక ఆర్డర్లీగా జరగటం కోసం కొన్ని ముఖ్యమైన ప్రాధాన్యమైన వివిధ కోవలకు చెందినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ను కలిగి ఉంది మన దేశం. వాటిని ఇన్ఫ్లుయెన్షియల్ ఎస్టేట్స్ అంటారు. అత్యంత ప్రభావాన్ని చూపించే ఈ పరిపాలనా విభాగాలు అని అనవచ్చు. అవేంటి ఇండియాలో ఉన్నవి చెప్తారా? అత్యంత ప్రభావాన్ని చూపించే, పరిపాలనను అందించే, అడ్మినిస్ట్రేషన్ అందించి సమస్తము అనగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను చక్కగా ఆర్డర్లీగా వ్యవహరించడం కోసం తోడ్పడేటువంటి 3 వ్యవస్థలు లేదా 4 వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. అవేంటి చెప్తారా ఎవరైనా? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎక్సలెంట్ బ్రదర్. లెజిస్లేచర్, అది స్టేట్ లో అయితే అసెంబ్లీస్ అంటాము, లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటాము. నేషనల్ లెవెల్లో అయితే జనరల్ గా పార్లమెంట్ అంటాము. అందులో 2 భాగాలు ఉంటాయి, దిగువ సభ, ఎగువ సభ, లేదా లోక్సభ, రాజ్యసభ అని. వీటన్నిటిని కలిపి లెజిస్లేచర్ అంటాం. అలాగే ఎగ్జిక్యూటివ్, ఇందులో టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, వివిధ కలెక్టర్స్ కానీ, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ, అన్ని రకాల వాళ్ళు ఇందులో వస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటాం. మూడవది జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. కొద్దిమంది మామూలుగా ఈ 3 కాకుండా ఇంకొకటి కూడా చాలా ప్రభావాన్ని చూపించే ఒక భాగం ఉంది అని అంటారు. దాన్ని ప్రెస్ అని అంటారు. ఇంతకాలంలో, ముందు కాలంలో అయితే ప్రింట్ మీడియా లేదా ఆడియో వీడియో మీడియా అని ఉండేవి. వీడియో మీడియా లేనప్పుడు ఓన్లీ ఆడియో మీడియా ఉండేది. అది లేనప్పుడు ప్రింట్ మీడియా ఉండేది. వార్తాపత్రికలు, పుస్తకాల ద్వారా, కంప్లైంట్స్ ద్వారా, రిటర్న్ కంప్లైంట్స్ ద్వారా లేదా ఓరల్ కంప్లైంట్స్ ద్వారా తెలియచేసేవారు ప్రభుత్వానికి వారి యొక్క విన్నపాలు, వారి కంప్లైంట్స్. ఆ తర్వాత ఆడియో మీడియా వచ్చింది, రేడియో ద్వారా. ఆ తర్వాత టీవీ. ఇప్పుడైతే మొబైల్లో రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వాట్సాప్ ఉంది, మిగతా మీకు తెలుసు. ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వటానికి, ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి తెలియటానికి. ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అని అంటే అది గవర్నమెంట్ దృష్టికి, కోర్టుల దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి, హైకోర్టు దృష్టికి కూడా వస్తూ ఉంటుంది. కొన్నిటిని సువో మోటో టేకప్ చేస్తారు. అనగా కంప్లైంట్ ఎవరు ఇవ్వనక్కర్లేదు, కానీ ఒక సమస్య అది చాలా మందిని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా కోర్టు తీసుకోవచ్చు. కంప్లైంట్ అంటూ లేకుండా కూడా, ఒకరెవరైనా ఒక కేసు ఫైల్ చేయకుండా కూడా తీసుకోవచ్చు.
అలాంటివి కూడా చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇలాగా ప్రధానమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అవి అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరగటానికి, పరిపాలన చక్కగా జరగటానికి తోడ్పడతాయి. అయితే మనం ఈరోజు పాల్స్ టీచింగ్ ఆన్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. పౌలు ఏం చెప్పాడు, ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకోమని చెప్పాడు, అసలు చెప్పాడా, చెబితే ఏమేమి చెప్పాడు, దాన్ని మనం ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇది చూసే ముందు మన పాత నిబంధన కాలం నుండి ఎలాగా ఈ పరిపాలన అనేటువంటి అంశము డెవలప్ అవుతూ వస్తుంది, ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ అవుతూ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, క్రీస్తు పూర్వము అప్పుడు ఇశ్రాయేలీల మధ్య దేవుడు పనిచేశాడు. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా ఇశ్రాయేలీల గురించే పెడదాం. వివిధ కంట్రీస్ లో ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నది మనం ఇప్పుడు చూడం. ఎందుకంటే అందులో ఉన్నటువంటి దానికి నూతన నిబంధనలో ఉన్నటువంటి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కు కొంత కనెక్షన్, రెలవెన్స్ ఉంది. కాబట్టి వాటిని మనం పరిగణలోనికి తీసుకుంటాం. స్టార్ట్ చేయాలంటే మనం పేట్రియార్క్స్ నుండి, అనగా పితరుల నుండి స్టార్ట్ చేయాలి. పితరుల నుండి స్టార్ట్ చేస్తే మొట్టమొదటి పీరియడ్ ను మనము ప్రీ నోవా, నోవా ఓడ కట్టక ముందు లేదా నోవా కంటే ముందు, ఆ తర్వాత పోస్ట్ ఫ్లడ్ అనగా జల ప్రళయం వచ్చిన తరువాత, దాని తర్వాత ప్రీ మోసెస్, మోసెస్ కంటే ముందు, ఈ టైంలో ఎలాగ ఉండింది అడ్మినిస్ట్రేషన్ అని ఆలోచిస్తే మీరు ఏమైనా కొన్ని చెప్పగలరా? ఎలా ఉండింది అప్పుడు అడ్మినిస్ట్రేషన్? అంటే దేవుని బిడ్డల యొక్క అడ్మినిస్ట్రేషన్, దేవుని ప్రజల యొక్క అడ్మినిస్ట్రేషన్, దేవుని కార్యకలాపాల అడ్మినిస్ట్రేషన్, వాటి గురించే మన ఫోకస్. చెప్తారా ఏమైనా? న్యాయాధిపతులు ఉండేవాళ్ళ టైంలో, సారీ జడ్జెస్, న్యాయాధిపతులు నియమించేవాళ్ళు. కానీ న్యాయాధిపతుల కంటే ముందు ఇప్పుడు నేను 3 పీరియడ్స్ చెప్పాను కదా, ప్రీ నోవా, పోస్ట్ ఫ్లడ్, ప్రీ మోసెస్, ఈ 3. కానీ ఈ 3 ఎక్కువ పోలికలు ఉన్నాయి డిఫరెన్సెస్ కంటే కూడా. కాబట్టి వాటన్నిటిని నేను ఒక కోవ కిందే చేశాను. 3 భాగాలైన 3 ఏరాస్, 3 పీరియడ్స్, టైం పీరియడ్స్ అయినప్పటికీ ప్రీ నోవా, పోస్ట్ ఫ్లడ్, ప్రీ మోసెస్, వీటన్నిటిని నేను పేట్రియార్క్స్ పీరియడ్ అన్నాను. అనగా పితరుల కాలంలో ఎలా ఉండింది అడ్మినిస్ట్రేషన్, దేవుని ప్రజల అడ్మినిస్ట్రేషన్, దేవుని కార్యకలాపాల అడ్మినిస్ట్రేషన్. అప్పటికి ఇంకా జడ్జెస్ రాలేదు కదా. నోవా కాలంలో అంతా దేవుడే అడ్మినిస్ట్రేట్ చేసేవారండి. ఎక్సలెంట్ సిస్టర్. నోవా కాలంలో, అబ్రహాం కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో, నోవహు చిల్డ్రన్ సేత్ కాలములో, తర్వాత ఆదాము నుండి, ఆదాము తర్వాత సేత్, ఆ తర్వాత ఈనాక్, హనోక్, ఆ తర్వాత నోవా, ఆ తర్వాత షేమ్, ఆ తర్వాత అబ్రహాం, ఐజాక్, జేకబ్, వీరందరి కాలంలో, వీరందరినీ పితరులు అనొచ్చు. మామూలుగా యోబు కూడాను పితరుల కాలానికి చెందినటువంటి వాడే అని కూడా అంటారు. సో దేవుని ప్రజల యొక్క అడ్మినిస్ట్రేషన్ లో సిస్టర్ ఒక మంచి విషయం చెప్పారు. దేవుడే వారిని గైడ్ చేసేవాడు, దేవుడే గవర్న్ చేసేవాడు, దేవుడే వారికి మార్గాన్ని చూపించేవాడు, ఏం చేయాలి అని చెప్పేవాడు. మరి అప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పాను. ఆదాం అని, సేత్ అని, హానోక్ అని, నోవా అని, షెమ్ అని, అబ్రహాం అని, ఇస్సాకు, యాకోబ్, వీరందరూ కూడా ఫ్యామిలీ హెడ్స్. కాబట్టి అప్పుడు పరిపాలించడానికి ఎక్కువ మంది దేవుని ప్రజలు లేరు. దేవుని కుటుంబము, వారి యొక్క పిల్లలు, పిల్లల పిల్లలు, మనమళ్ళు, మనమరాలు, ముది మనమళ్ళు, ముది మనవరాళ్ళు, ఇలాగా ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అప్పుడు వారి సంఖ్య తక్కువ. అదంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండింది. తరువాత కొన్ని ఫ్యామిలీస్ వచ్చినప్పటికీ కొన్ని ఫ్యామిలీస్ మీదనే ఎక్కువగా ఫోకస్ ఉంటూ వచ్చింది. ఎందుకంటే వారిని దేవుడు ప్రత్యేకించుకొని వారిని దీవిస్తూ వచ్చాడు. నోవాకు 3 సంతానం అయినా కూడా మనం అబ్రహాము, వీరి యొక్క వంశావళి, తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి చూస్తే షేమ్ నుండి వచ్చినట్టుగా చూస్తాం మనం. షేమ్, హామ్, జాపేత్ 3 ఉన్నారు.
హాము నుండి ఎన్నో వంశాలు వచ్చాయి, జాపేతు నుండి ఎన్నో వంశాలు వచ్చాయి. షేమ్ నుండి వచ్చినటువంటి వాళ్ళల్లో అందరూ కూడాను దేవుని బిడ్డలుగా అవ్వలేదు, ఇశ్రాయేలు ప్రజలుగా అవ్వలేదు. అలాగ తీసుకుని వస్తే అబ్రహాము సంతతి, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఆయనకు ఇష్మాయిల్ కూడా ఉండినాడు, కానీ ఆయన ప్రక్కకు వెళ్ళాడు. ఇస్సాకు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు అబ్రహాముకు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు యాకోబు. ఏషావు కూడా వచ్చాడు, కానీ ఏషావు సంతతి ఎదోమీయులు అయిపోయారు. ఇశ్రాయేలుగా యాకోబుకు మారు పేరు పెట్టబడింది. వారి సంతానము 12 గోత్రాలు, వారి పిల్లలు ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. కాబట్టి అప్పుడు దేవుడే వారిని డైరెక్ట్ గా గైడ్ చేస్తూ వచ్చేవాడు. దట్ వాస్ ఏ కవనెంటల్ గైడెన్స్ అంటారు. నిబంధనలు చేస్తూ ఇలాగ మీరు ఉంటే ఇలా దీవిస్తాను, మీరు ఇలా ఉండండి, ఇలా దీవిస్తాను అని చెబుతూ వచ్చాడు దేవుడు. తర్వాత మోసెస్ పీరియడ్కి వస్తే, మోసెస్ పీరియడ్ లో దేవుడు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా పెరిగింది, లేదా ఎలా వృద్ధి చెందింది, ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, పురోభివృద్ధి చెందింది చెప్తారా? మోసెస్ పీరియడ్ లో ఎలా ఉండింది? మోషే ఒక్కడే కాకుండా ఇత్రో సలహా తీసుకుని లీడర్షిప్ డెవలప్ చేశాడు. ఇత్రో మామ యొక్క సలహా తీసుకొని లీడర్షిప్ డెవలప్ చేశాడు మోషే. చాలా థ్యాంక్స్ బ్రదర్, ఇట్స్ ఎ గుడ్ పాయింట్. మనకు నిర్గమాకాండము 18వ అధ్యాయంలో చూస్తే ఆ విషయం మనకు కనిపిస్తుంది. ఇత్రో ఒక్కడివే నీవు అందరి యొక్క డిస్ప్యూట్స్ ను తీరుస్తున్నావు, న్యాయం ఇస్తున్నావు వాళ్లకు, అంటే న్యాయపు తీర్పులను. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన అలాగే చేస్తూ వచ్చాడు. కాబట్టి మీరు 10 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, తర్వాత 100 మందికి ఒకరిని అలాగ పెట్టి కష్టమైనటువంటి కేసెస్ నీ దగ్గరకు వచ్చేలా చేసుకుంటే, అనగా డెలిగేట్ చేస్తే, ఈ న్యాయం తీర్చేటువంటి ఈ అధికారము లేదా ఈ బాధ్యతను నీవు వేరే వాళ్ళకి ఇస్తే సులువుగా ఉంటుంది. అందులో కూడా ఆయన 100కు ఒకరిని, 50కి ఒకరిని, 10కి ఒకరిని అలాగా చెప్పాడు. కాబట్టి కొంచెం కష్టమైన కేసు ఇంకొంచెం పైకి పంపించవచ్చు, ఇంకా కష్టమైన కేసు ఇంకా పైకి పంపించవచ్చు. అలాగా ఒక డివిజన్ ఆఫ్ లేబర్ లేదా డెలిగేషన్ అన్నటువంటి ప్రిన్సిపల్ ను ఆయన చెప్పాడు. అది ఒకటి. ఇంకా సిస్టర్ ఏదో చెప్తున్నారు, మోసెస్ కాలంలో ఎలాగా దేవుని ప్రజలు అడ్మినిస్టర్ చేయబడ్డారు, ఎలాగా పరిపాలించబడ్డారు? నాయకులు, ప్రవక్తలు అండి. నాయకులు, ప్రవక్తలు. చాలా థ్యాంక్స్ సిస్టర్. ప్రవక్తలు ఎవరు అప్పుడు? మోషే గారే ప్రవక్తగా ఉండేవాడండి. మోషే గారే ప్రవక్తగా ఉండేవారు. థ్యాంక్ యూ సిస్టర్. ఒక విషయం చదువుదాము మనం. సంఖ్యాకాండం 11, 16, 17 చదువుతారా? సంఖ్యాకాండం 11, 16, 17. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16, 17 చదువుతాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. చాలా థ్యాంక్స్ సిస్టర్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది చెప్తారా? ఎవరైనా మాట్లాడవచ్చు, ఇది అందరి కోసం. చాలా సులువైందే కదా. ఇప్పుడు సిస్టర్ చదివారు కదా, దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి? దేవుడే తెలియపరుస్తున్నాడు ఎలా ఉండాలి, ఏ విధంగా ముందుకు సాగాలి. ఒకటి దేవుడే తెలియపరుస్తున్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయం అందులో, ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అందులో. పెద్దలు, అధిపతులు కూడా అడ్మినిస్ట్రేషన్ కి రావచ్చు అని అంటున్నారు. ఎంతమంది సిస్టర్? 70 మంది. సో 70 మందిని
అడ్మినిస్ట్రేషన్ కు తీసుకురావాలి నువ్వు. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడంటే ఎల్డర్స్ అని పేరు పెట్టాడు. దీనికి హీబ్రూ పదము జెక్వెనిమ్ అంటారు. జెక్వెనిమ్ అంటే ఎల్డర్స్. దానికి సమానమైనటువంటి పదము క్రొత్త నిబంధన కాలంలో ప్రెస్బిటరాయ్ లేదా ప్రెస్బిటరాస్ అనేటువంటిది సింగులర్. ప్రెస్బిటరాయ్ దాని నుంచి వచ్చినటువంటిది ప్రెస్బిటర్ అంటే ఎల్డర్. దాని గురించి మళ్ళా మనం న్యూ టెస్ట్మెంట్ కి వచ్చినప్పుడు చూద్దాం. సో జెక్వెనిమ్ ZEQENIM అంటే పెద్దలు, బాధ్యత వహించేవారు. వీరెవరు అనంటే అప్పటి కాలంలో దానికి ఉన్నటువంటి సాధారణమైన అర్థం ఏంటంటే ఏజ్డ్ పీపుల్, కొంచెం వయసులో పెద్దవారు అని అర్థం. కానీ మనము సందర్భానుసారంగా చదివితే అప్పుడు వయసులో పెద్దవారని ఎవరినంటే వాళ్ళని పెట్టలేదు. ఎవరైతే కొంచెం మంచి పేరు కలిగి దైవభక్తి కలిగి ఉండినారో అలాంటి వారినే మోషే ఏర్పాటు చేసుకున్నాడు. మోషేతో పాటు ఎంతమంది? ఇప్పుడు 70 మంది. కాబట్టి ఆలోచించి చూస్తే మొట్టమొదట్లో ఫ్యామిలీ హెడ్స్, ట్రైబల్ హెడ్స్, అబ్రహాము కానీ, షెమ్ కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఇంకా వారికి వేరే అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు. వారి మాటకు విలువిచ్చేవారు. వారే దేవుని నుండి ఏం పొందారో మనం ఇలా నడుచుకోవాలి అని చెప్పేవారు. అలాగ జరిగింది. కానీ తర్వాత ఇశ్రాయేలుల సంఖ్య విస్తరించిన తర్వాత దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు సెలవిచ్చింది ఏంటంటే 70 మందిని నువ్వు ఏర్పాటు చేయాలి అని అన్నాడు. చెబుతూ మీరు ఇంకొక 2 విషయాలు ఇందులో ముఖ్యమైన ఉన్నాయి, గమనించాలి అని అన్నాను. మీరు గమనించారో లేదో నేనే చెప్పేస్తున్నాను, అంటే కొంచెం టైం సేవ్ చేయడం కోసం. ఐ విల్ టేక్ ద స్పిరిట్ దట్ ఈస్ అపాన్ యూ అండ్ విల్ పుట్ ఇట్ అపాన్ దెమ్. నీ మీద ఉన్న ఆత్మను తీసుకొని కొంత వారి మీద ఉంచుతానని అన్నాడు. అనగా వారు కూడా పరిశుద్ధాత్మ ఆవేశులు అవుతారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు అవుతారు. దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్న ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడాను పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి. పూర్ణుడు అంటే 100% పర్ఫెక్ట్ అని కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనం నేర్చుకుంటున్నాం. అనగా వాళ్ళు దైవికముగా ఉండాలి, ఆత్మీయమైనటువంటి వారుగా ఉండాలి అనే ప్రిన్సిపల్ నేర్చుకుంటున్నాం. తర్వాత ఇందులో ముఖ్యమైన ఇంకొక విషయం ఏం చూసామంటే దే షల్ బియర్ ద బర్డన్ ఆఫ్ ద పీపుల్ విత్ యూ. నీతో పాటు ప్రజల యొక్క బాధ్యతను కూడా వారు వహిస్తారు, భారాన్ని వహిస్తారు అనే మాట కూడా సిస్టర్ చదివారు. ఇంకొకటి చదువుదాం ఇదే అధ్యాయంలో 25 నుండి 29 వరకు. మీరు జస్ట్ ఎవరైనా ఒక్కరు చదవచ్చు 25 నుండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25 నుండి కొన్ని వచనాలు 3-4 వచనాలు. ఆ మనుష్యులలో 2 పాలకుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు సిస్టర్ 70 మంది ప్రవచిస్తూ ఉంటే 68 మంది ఒక చోట ప్రవచించారు. ఈ 2 మాత్రం గుడారంలోనే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు వాళ్ళందరినీ సమకూర్చమంటే, కానీ ఈ గుడారంలోనే ఉంటూ వీరు కూడా ప్రవచించారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రాఫిట్స్ అయ్యారు. మోషేను దేవుని యొక్క వాక్యం ప్రవక్త అని చెప్తుంది. కాబట్టి 70 మంది పెద్దలు ఉన్నారు, మోషే ప్రవక్త ఉన్నాడు. ఒక సందర్భంలో ఈ 70 మంది 68 ప్లస్ 2 వీరు కూడాను ప్రవచించారు. అయితే ఇది టెంపరీగా ప్రవచించారు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ప్రవచించారు. అలాగా ప్రవక్తలుగా వారు పరిగణించబడ్డారు. దాన్ని బట్టి మనం ఇంకొక అర్థం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని యొక్క నాయకులు, దేవుని తరపున ఉన్న నాయకులు ఆత్మావేశులై ఉండాలి, ఆత్మచేత నింపబడాలి, లేదా ఆత్మచేత గైడ్ చేయబడాలి అనేటువంటి విషయాన్ని కూడా నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే ప్రజల యొక్క భారాన్ని భరించాలి, బాధ్యత తీసుకోవాలి. రెండవది ఆత్మచేత నింపబడాలి, లేదా ఆత్మచేత గైడ్ చేయబడాలి, నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి మోషే ఒక్కడు కాదు, 70 మంది ఉన్నారు.
ఇంకెవరైనా ఉన్నారా మోషే కాలంలో? నాయకులు అన్నవారు, పరిపాలన చేసేవారు ఇంకెవరైనా ఉన్నారు మోషే కాలం? అహరోన్ ఉన్నాడు కదండి. థ్యాంక్ యూ సిస్టర్, ఎక్సలెంట్. యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు. ఎక్సలెంట్. యెహోషువ, కాలేబులు ఉన్నారు. ఒకసారి తర్వాత మరి మిరియాం కూడా ఉన్నారండి. మిరియాం కూడా ఎక్సలెంట్, మిరియాం కూడా ఉన్నారు. థ్యాంక్ యూ, యు నో సో మచ్. అది అలా మీరు చెప్పాలి, ఆలోచించి. మిరియాం ఎంతో సహాయపడింది. తర్వాత అహరోను మోషేకు అన్న, ప్రధాన యాజకుడయ్యాడు. ఆ తర్వాత ఆయన సంతతి వారే యాజకుడయ్యారు, అహరోను సంతతి వారు. సో వారు కూడా ఉన్నారు. అహరోను కూడాను మోషే చెప్పినట్టు కొన్ని విషయాలు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే నాయకుడయ్యాడు. ఒక సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు మోషే అహరోనులను ఇద్దరిని రాళ్లతో రువ్వి చంపాలనుకున్నారు. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే నాయకత్వం సులువైంది కాదు. ఒక్కోసారి మరి విమర్శకు లేదా దెబ్బలకు కూడాను గురి అవ్వటానికంటే అవకాశం వస్తుంది. ఒక్కోసారి చంపబడవచ్చు కూడాను. అయితే వారు చక్కగా నమ్మకంగా దేవుని పక్షంగా వారు పరిపాలన చేస్తే దేవుడు వారికి తగినంత బహుమానాన్ని కూడాను ఇస్తాడు అనే విషయాలు కూడాను బైబిల్లో ఉన్నాయి. సరే, దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నది ఏంటంటే వారు ప్రవచించారు, ప్రవక్తలుగా కూడా ఉన్నారు. అంటే ఆ కొద్ది సమయంలో మోషే ఒక ప్రవక్త అనేటువంటిది, మోషే కంటే గొప్ప ప్రవక్తను దేవుడు లేపాడు అనేటువంటిది మనం చదువుతాం. కాబట్టి 70 మంది ఉన్నారు. అహరోన్ ఉన్నాడు. మీరన్నట్టు యెహోషువ, కాలేబులు ఉన్నారు. యెహోషువ ఆయనకు పరిచారకుడుగా ఉండినాడు. తరువాత దేవుడు నీ తర్వాత నాయకుడిగా ఏర్పాటు చేయమని యెహోషువను ప్రత్యేకించి ప్రక్కకు పిలిచి నీవు ఇలా చెప్పాలి యెహోషువ కన్నాడు. యెహోషువ నాయకత్వం వహించాడు. ఒక సమయంలో వారు వేగు చూడటానికి పంపబడినప్పుడు యెహోషువ, కాలేబులు ఎంతో నమ్మకంగా పనిచేశారు. అంతేకాదు, ఒకసారి మోషే కొండ మీద ఉంటూ తన చేతులు పైకెత్తి అలాగా ఉన్నప్పుడు వారికి విజయం వచ్చింది. ఆ సమయంలో ఇటువైపు అటువైపు చేతులను ఎత్తి పట్టినటువంటి వారిలో అహరోను, హూరులు కూడా ఉన్నారు. హూరు అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. అలాగే చాలా మంది ఉన్నారు. దీన్ని బట్టి ఇంకొక విషయం మనకి ఏమర్థం అవుతుందంటే ఒక్కడు పని అంతా చేయటం ఎప్పుడు కూడా కష్టం. చర్చి బాధ్యత అంతా నేనే చూస్తాను, అన్ని నేనే డెసిషన్స్ చేస్తాను అని అంటే అది చాలా కష్టం. అది వాక్యానుసారమైనటువంటిది కాదు. లేకపోతే దేవుడు ఈ 70 మందిని ఏర్పరచు, వారు ఈ ప్రజల యొక్క భారమును భరిస్తారు అని ఎందుకు చెప్తాడు? అలా చెప్పాడంటే నీ ఒక్కడి వల్లనే కాదు, చాలా మంది నీకు అసిస్టెంట్స్ గా ఉండాలి అనేటువంటి విషయం దేవుడు నేర్పించాడు మోషేకు కూడా. దాన్ని బట్టి పరిపాలన చేసే సమయంలో ఒకరే కాదు, కొద్దిమంది ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి అనేటువంటి ప్రిన్సిపల్ మనం బైబిల్లో నుండి నేర్చుకుంటున్నాం. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ ఉన్నా కూడాను మోషే యొక్క అధీనంలో జరిగింది. కాబట్టి ఎవరో కొంత నాయకత్వం వహించేటువంటి వ్యక్తి ఉండాలి. అయితే ఆయనే అంత డెసిషన్ అంతా తీసుకుంటే అది మంచిది కాదు. ఆయనే భరించాలనుకుంటే తొందరగా చనిపోతాడేమో, ఎందుకంటే భారం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి కూడా బీపీలు, షుగర్ వ్యాధులు ఇవన్నీ కూడా రావడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే పరిపాలన సమయంలో ఎన్నో సమస్యలు వస్తాయి, డిస్ప్యూట్స్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయాలి, చాలా టైం వెచ్చించాలి, చాలా ఆలోచించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, వివేచించాలి, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. మోషే అలా చేసేవాడు. న్యాయాధిపతుల పీరియడ్ లో ఏమైంది చెప్తారా? మనం పేట్రియార్క్స్ పీరియడ్, పితరుల పీరియడ్ చూసాము, మోషే కాలంలో చూసాము. న్యాయాధిపతుల కాలంలో ఎవరున్నారు అప్పుడు పరిపాలన? న్యాయాధిపతులు ఉండినారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా సైక్లిక్ అపాసిటీ ఉండేది. ఇశ్రాయేలీయులు మాటి మాటికి దోషులు అయిపోతూ ఉండేవారు, అయిపోయేవారు. తర్వాత దేవుడు మరలా తిరిగి ఎవరో ఒకరిని న్యాయాధిపతిని లేపేవాడు. సో న్యాయాధిపతులు ఉన్నంత కాలం బాగా ఉండేవారు, లేనప్పుడు మరలా వారు దేవునికి విరోధంగా ప్రవర్తించేవారు. అంటే నాయకత్వం అనేటువంటిది ఎంతో అవసరము అన్న ప్రిన్సిపల్ నేర్చుకుంటున్నాం. నాయకులు లేకుండా వెళ్తే జనులు కట్టు లేక తిరుగుతారు. అఫ్కోర్స్ దాన్ని విజన్ లేకుండా ఉంటే అని కూడా అంటారు. నాయకులు లేకుండా ఉంటే అలాగ జరిగిందని న్యాయాధిపతుల గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి నడిపించే నాయకులు ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం అందులో నుంచి నేర్చుకుంటాం.
అయితే న్యాయాధిపతుల కాలంలో దెబోరా ప్రవక్తిని ఉండింది కదా. దెబోరానా? యా. ఇంకో రాజుల కాలంలో కూడా మనకు కుల్దా ప్రవక్తిని వస్తుంది, దెబోరా ప్రవక్తిని వస్తుంది. అక్కడ దెబోరా ప్రవక్తిని కూడా ఉంటది. కాబట్టి న్యాయాధిపతులే కాకుండా ప్రవక్తలు కూడా ఉండేవారు. అంతకుముందు ప్రవక్తలను చూడము, మోషే ప్రవక్త అనేటువంటి విషయాన్ని చూస్తాం. కానీ తర్వాత కాలంలో మనకు ముఖ్యంగా సమూయేలు నుండి ప్రవక్తల యొక్క జోక్యం చేసుకోవడం ఎక్కువగా గమనిస్తాం. కానీ ముందు కూడా మనకు న్యాయాధిపతుల కాలంలో కూడాను మనము ప్రవక్తిని చూస్తాం. తరువాత ఇంకా రాజుల కాలం వస్తుంది. సౌలు రాజుతో ప్రారంభం అవుతుంది. సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు. ఆ తర్వాత రాజ్యం విభజించబడుతుంది. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలుగా, దక్షిణ రాజ్యం యూదాగా పిలువబడుతుంది. ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలులో 10 గోత్రాలు వెళ్ళాయి. దక్షిణ రాజ్యమైనటువంటి యూదా, బెన్యామీను 2 గోత్రాలు వెళ్ళాయి. రాజులు కంటిన్యూ అయ్యారు. అయితే రాజులు 2 రకాల రాజులు, అంటే ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు అయ్యారు. రాజుల కాలంలో పరిపాలన ఎలా జరిగింది చెప్తారా? దేవుని ప్రజల యొక్క పరిపాలన. దావీదు ప్రతిదానికి దేవుని చిత్తాన్ని కనుక్కొని ప్రవర్తించేవాడు. ఏదైనా తప్పు జరిగినప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాతానును దావీదుకు పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏలియా, ఎలీషా ఉండేవారు. అలా ప్రవక్తల ద్వారా రాజుల్ని గైడ్ చేసేవాడు దేవుడు. ఇంకా ఎవరు ఉండేవారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా రాజులు ఉండేవారు, వారిని గైడ్ చేసే ప్రవక్తలు ఉండేవారు. ఇంకా ఎవరు ఉండేవారు? లేవీయులు ఉండేవాళ్ళు, యాజకులు చక్కగా చెప్పారు. 2 రకాల వారు, యాజకులు, లేవీయులు. డిఫరెన్స్ మీకు తెలిసి ఉంటది. అహరోను సంతతి, అహరోను కూడా లేవీ కుమారుడే, మోషే కూడాను లేవీయుడే. వారు లేవీ వంశంలో వచ్చినప్పటికీ ఒక్క అహరోను పిల్లలు మాత్రం యాజకులు, మిగిలినటువంటి అంతా లేవీయుల యొక్క సంతతి అంతా కూడాను లేవీయులు అని పిలువబడ్డారు. కాబట్టి యాజకులు, లేవీయులు కూడా ఉన్నారు. వారు ముఖ్యంగా ఆ కాలంలో దేవాలయం సంబంధించి లేదా దేవారాధనకు సంబంధించిన విషయాలను చూసేవారు. మందిర సేవ జరిగించేవారు. మందిర సేవ జరిగించేవారు. ఎక్సలెంట్. మందిర సేవ జరిగించేవారు. దానికంటే ముందు కాలంలో అయితే యాజకులు ఎవరికైనా కుష్టు వ్యాధి ఉందా లేదా అని అంటే యాజకుని దగ్గరికి వెళ్ళేవారు. తర్వాత కొన్ని సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి, దేవుడు ఏం చెప్తున్నాడు అని తెలుసుకోవడానికి యాజకుడు ఏఫోదు ధరించినటువంటి యాజకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఊరీము, తుమ్మీములను ఉపయోగించి దేవుడు ఇలా చేయమంటున్నాడు, ఇది వద్దంటున్నాడు, ఇది చేయమంటున్నాడు అని యాజకులు చెప్పేవారు, గైడెన్స్ ఇచ్చేవారు. అయితే తర్వాత ఊరీము, తుమ్మీముల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయినట్టు చూస్తాము. తర్వాత ముఖ్యంగా మందిర సేవ గురించి వారు ఫోకస్ చేసినట్టుగా చూస్తాము. యాజకులకు సహాయకరంగా ఉండడానికి అహరోను సంతతి వారు యాజకులే, మిగిలినటువంటి అన్ని లేవీ కుటుంబ యొక్క పిల్లలు లేవీలు అయ్యారు. వాళ్ళు మందిర కార్యకలాపాలను యాజకులు. అంటే వారు ఏదో తక్కువ వారని కాదు, కానీ వారు ఎంతో అలాగా సహాయం చేశారు. తర్వాత మందిరంలో ఇంకా వివిధ రకాలైన నాయకులు ఉండేవారు. మ్యూజిక్ వాయించడానికి కానీ, పాటలు పాడటానికి కానీ, వివిధ రకాలైనటువంటి పనులు చేయడానికి కానీ, తర్వాత అర్పించవలసినటువంటి పశువును సిద్ధం చేయటం కానీ, ఇవన్నీ కూడా చేసేవారు లేవీయులు తదితరులు. సో అలాగా రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. ఇది రాజుల కాలంలో. సిస్టర్ ఒకరు చెప్పినట్టు, రాజులు ఏదైనా తప్పు చేస్తే నాతాను దావీదును గద్దించినట్టు, తర్వాత దేవుని యొక్క మాటలు వినిపించినటువంటి చాలా మంది ఉన్నారు. మీకాయ ప్రవక్త ఉన్నాడు, తర్వాత గాదు ప్రవక్త ఉన్నాడు, వివిధ రకాలైన ప్రవక్తలు చూస్తాం. సమూయేలు నుండి ముఖ్యంగా యాజకుల కుటుంబం కూడా ఉంది. ఏలీతో ప్రారంభమై ఆ తర్వాత యాజకులు వస్తూ వచ్చారు. ఇంకెవరైనా లీడర్స్ ఉండేవాళ్ళు అప్పుడు కూడా పరిపాలనకు రాజుల కాలంలో? ఇంకెవరైనా ఉండేవారు వీరు కాకుండా? సైన్యాధిపతులు ఉండేవాళ్ళు, అంటే రాజుకి సైన్యాధిపతులు ఉండేవారు.
ప్రముఖమైనటువంటి సైన్యాధిపతి, ఆయన కింద ముఖ్యమైనటువంటి వారు, వారి కింద ఇంకా ప్లటూన్స్, గ్రూప్స్ అవన్నీ కూడాను ఉండేవి. అలాగా చక్కగా యుద్ధంలో వారు సహాయపడేవారు. అంతేకాదు అక్కడక్కడ పెద్దలు కూడాను ఉండేవారు. వారు కొన్నిసార్లు పెద్దలు వచ్చి మాకు ఇలాగా చేయండి అని, తర్వాత రెహబాము రాజు అయిన తర్వాత ప్రజలు వస్తారు, కొద్దిమంది నాయకులు కూడా వారితో పాటు వస్తారు. వారు ప్రజల తరపున ప్రతినిధులుగా వచ్చి రాజును కొన్ని విషయాలు అడుగుతారు. సో అలాగా కమ్యూనిటీ లీడర్స్ కూడాను పెద్దలను గుర్తించి గేట్, సిటీ గేట్ మా కాలంలో, అప్పటి కాలంలో ఆ దగ్గరగా ఈ ధాన్యాన్ని నూర్చి కళ్ళం కూడా ఉండేది. ఆ కూర్చోవటానికి ఎదునైనటువంటి గ్రౌండ్ కూడా పెద్దగా ఉండేది కాబట్టి అందరూ కలిసి కూర్చునేవారు. ఏదైనా వివాదాన్ని పరిష్కరించేవారు. గ్రామ సమస్య ఉంటే దాన్ని డిస్కస్ చేసేవారు. కాబట్టి ఆయన రూతును తను వివాహం చేసుకుని పోతున్నాడు, తను సమీప బంధువుగా అన్నట్టు ఇంకొక సమీప బంధువుడు ఉంటే గురించి వారి ఎదుట ఆయన ఆ విషయాన్ని సెటిల్ చేసినట్టుగా చూస్తాం. కాబట్టి అప్పటికే అక్కడక్కడ గ్రామాలలో కమ్యూనిటీ లీడర్స్ కూడాను ఉంటూ ఉండేవారు. రాజులు ఉన్నప్పుడు కూడాను కమ్యూనిటీ లీడర్స్ వాళ్ళ స్థాయిలలో ఉండేవారు. అది రాజుల కాలంలో. సివిల్ అడ్మినిస్ట్రేటర్స్ చాలా మంది ఉండేవారు. దావీదు కానీ, సొలొమోను కానీ. తర్వాత స్క్రైబ్స్ ఉండేవారు, కొన్ని విషయాలను రికార్డ్ చేసేవారు. రికార్డ్ చేసింది చదివిన తర్వాత, వినిపించబడిన తర్వాత రాజు వాటి ప్రకారంగా చేసేవాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తు చేసుకోలేదు. మోషే కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎలాగా పరిపాలించాలి, ఎలాగా న్యాయాన్ని తీర్చాలి, ఎలాగా చేయాలి. ఈవెన్ మందిర సంబంధించినటువంటివైనా, అప్పట్లో దేవాలయం లేకపోయినా కూడా మరి సమాజ మందిరం ఉండింది. అనగా సినగోగ్ కాదు కానీ అప్పుడు టెంట్ ఉండింది కదా, గుడారం ఉండింది, ప్రత్యక్ష గుడారము. ఆ విధంగా దేవుడు లాను, ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళకి అది ఒక కాన్స్టిట్యూషన్ లాగా అయిపోయింది. దాని నుండి ఎన్నో ప్రిన్సిపల్స్ డిరైవ్ చేసుకుని దాని ప్రకారంగా అన్ని పనులు అడ్మినిస్ట్రేషన్ జరిగించేవారు. అలాగా జరుగుతూ వచ్చాయి. తర్వాతకు వస్తే పోస్ట్ ఎగ్జైల్ స్టేజ్, తర్వాత ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని, అనగా వీరు బబులోనుకు చెరగా కొనబడతారు. ఎవరు? యూదా వారు, అనగా దక్షిణ దేశం వారు, యూదా, బెంజమిన్ వారు. ఉత్తర దేశం కూడా చెరలో తీసుకుని వెళ్ళబడింది అష్షూరీయుల చేత 722 బీసీలో. 586 బీసీలో యూదా బబులోనుకు తీసుకొని పోబడింది. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వెనక్కి వచ్చారు. దాన్ని పోస్ట్ ఎగ్జైలిక్ పీరియడ్ అని పిలుస్తారు. పోస్ట్ ఎగ్జైలిక్ పీరియడ్ లో వచ్చిన తర్వాత ఎలా ఉండింది అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాతనే మనకు తర్వాత యేసుక్రీస్తు ప్రభు రావటం అవన్నీ కూడా జరుగుతాయి. పోస్ట్ ఎగ్జైలిక్ పీరియడ్ అంటే యూదా వారు తిరిగి రావటం అంటే ఎప్పుడు తిరిగి వచ్చారంటే 538 బీసీలో తిరిగి వచ్చారు. 516 లేదా 15 సంవత్సరాలకు దేవాలయం తిరిగి దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది. అప్పుడు చెప్తారా? అప్పుడు గవర్నర్ గా జెరుబ్బాబెల్ ఉన్నారు. తర్వాత నెహెమ్యా, ఎజ్రాలు కూడా. హలో, సారీ, అదే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయింది.
పోస్ట్ ఎగ్జైల్ పీరియడ్ లో యాక్చువల్ గా జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తారు కదా, వచ్చిన తర్వాత ఎజ్రా నెహేమియా వీళ్ళు రిఫార్మేషన్ చేస్తారు. థ్యాంక్ యూ సిస్టర్. సో పోస్ట్ ఎగ్జైల్ పీరియడ్ లో జెరుబ్బాబెల్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ గా అపాయింట్ చేయబడతాడు యూదాకు. పర్షియా దేశపు రాజు గవర్నర్ ను పెట్టినప్పటికీ యూదా మత సంబంధించినటువంటి విషయాలు లేదా యూదా ప్రజలను ముఖ్యంగా మతపరంగా గవర్న్ చేయడం కోసం జెరుబ్బాబెల్ ఒక గవర్నర్ గా నియమించబడతాడు. దేవుడు నియమించుకున్నాడు. నా సిగ్నెట్ రింగ్ అనేటువంటి విషయాన్ని జెరుబ్బాబెల్ విషయంలో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఉండినటువంటి ముఖ్యమైనటువంటి ప్రవక్తలు హగ్గయి, జకరియా. తర్వాత ఆయనతో పాటు యాజకుడు కూడా ఉంటాడు. యాజకుడి పేరు చెప్తారా? జెరుబ్బాబెల్తో పాటు ఉండిన యాజకుడి పేరు ఎవరైనా చెప్తారా? మీరు హగ్గయి గ్రంథం చదివితే క్లియర్ గా అర్థమవుతుంది. జకరియా గ్రంథంలో కూడాను ఆయన పేరు యెహోషువ. మోషే కాలపు యెహోషువ ఈయన జెరుబ్బాబెల్ పాటు ఉండి బబులోను నుండి తిరిగి వచ్చినప్పుడు దాదాపు 50,000 మంది అంటే 1 లక్ష తిరిగి వచ్చి సో వారిని యాజమాన్యం చేయడం కోసం జెరుబ్బాబెల్ జాషువా వాళ్ళు వచ్చిన తరువాత 80 సంవత్సరాలకు ఎజ్రా వచ్చాడు. ఎజ్రా కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చాడు. ముఖ్యముగా ఆయన టెంపుల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు. దేవాలయంలో ఆరాధన క్రమం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ కూడా తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత 13 సంవత్సరాలకు నెహమ్యా వచ్చాడు. నెహమ్యా వచ్చింది మెయిన్ గా పట్టణపు ప్రాకారాన్ని రిపేర్ చేయడం కోసం. ఆయన కూడా గవర్నర్ గా అధికారపూర్వకంగానే పర్షియా రాజు చేత పంపించబడ్డాడు. అర్తహషస్త అన్నటువంటి రాజు ఉంటాడు. జెరుబ్బాబెల్ వచ్చినప్పుడేమో రాజాడు. అలాగా ఎజ్రా టైంలో కూడా అర్తహషస్త, అర్తజెక్సీస్ అంటారు, ఆ రాజు ఉంటాడు, వారు వస్తారు. ఆ తర్వాత కాలంలో మన ఎస్తేరు కూడా రావటం అవన్నీ చూస్తాం. అప్పుడు కూడా పర్షియా రాజే అహేశ్వరోషు అనేటువంటి రాజు, ఇంగ్లీష్ జెక్సీస్ అంటారు. సో ఆ రాజు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో అప్పటి కాలంలో అధికారంలో యూదా వారి మీద ఎవరుండేవారంటే గవర్నర్ గా ఉన్నటువంటి జెరుబ్బాబెలు, తర్వాత యాజకులు కూడా ఉండేవారు. ఇంకా ప్రవక్తలు కూడా ఉన్నారు కదా, ప్రవక్తలు కూడా ఉన్నారు. తర్వాత ఎజ్రా గ్రంథము వీటిలో చూస్తే కొన్ని వంశావళులు వారి యొక్క ఫ్యామిలీ హెడ్స్ ను, వాళ్ళ పేర్లను, వాళ్ళని కూడా చూస్తాం. కొద్దిమంది అక్కడక్కడ బాధ్యత వహించినటువంటి వారు ఉన్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనేటువంటి పదం మనం నెహమ్యా సంబంధించి అది రిపేర్ చేసేటప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ కూడా ఉండినారు. వీళ్ళందరూ కూడాను దేవుని బిడ్డలే, ఇశ్రాయేలు ప్రజలే. అలాగా ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ కూడా చూసేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు కాలం. యేసుక్రీస్తు ప్రభు కాలంలో సన్హెడ్రిన్ అన్నటువంటిది ఒకటి ఉండేది. మోషేను దేవుడు 70 మందిని ఏర్పాటు చేయమని ఎల్డర్స్ అన్నాడో, ఇక్కడ కూడా 70 మంది ఉండేవారు సన్హెడ్రిన్ సభలో సభ్యులు. అది ఒక పెద్ద కౌన్సిల్. అది మత సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించేది, నిర్ణయాలు చేసేటువంటిది. వారికి హెడ్ గా 70+1 ఒక వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉండేవారు, ఆయన ప్రధాన యాజకుడు. వీరు నేర్పించాలి అన్ని క్రమబద్ధంలో పెట్టేటి పరిసయ్యులు, సద్దుకేయులు అనేటువంటి వారు కూడా ఉండేవారు. మనం ఇప్పుడు ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చేసేస్తాం. పౌలు పీరియడ్, చర్చి తర్వాత అపోస్తలుల కార్యం, ఆ తర్వాత పౌలు ఏం చెప్పాడు, ఎలా చేశాడు అనేటువంటిది. అపోస్తలుల కాలంలో ఎవరున్నారు చెప్పండి? చర్చిని ఎలా నడిపించారు, ఎవరు నడిపించారు చెప్తారా? అపోస్తులు ఉన్నారు, వారితో పాటు 7 మెంబర్స్ ని స్టీఫెన్, తర్వాత మిగతా 7 మెంబర్స్ అపోస్తలుడు ఉన్నారు, వారితో పాటు ఈ 7 పరిచారకులను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్సలెంట్ సిస్టర్, ఎక్సలెంట్ బ్రదర్. అపోస్తలుడు ఉన్నారు, వారితో పాటు 7 మందిని అపోస్తలుల మనము 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూస్తాం కదా. నేను చెప్తాను, ఐ థింక్ 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో
మూడవ వచనం ఎవరైనా చదువుతారా? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఈ పనికి నియమింతుము అని అన్నారు. 7 మందిని ఏర్పాటు చేసుకోమని చేశారు. వీరిని డీకన్స్ అని పిలిచారు, అనగా పరిచర్య చేసేవారు, బల్లల పరిచర్య చేసేవారు. మేము ప్రార్థనలో దేవుని యొక్క బోధ వాటి విషయంలో మేము నిమగ్నమై ఉంటాము. దేవుని యొక్క పనులలో ఇది దేవుని పని కాదని కాదు, దేవుని ఇంట్లో అవసరమైనటువంటి పని. ఏదో చిన్న మనస్పర్ధ, ఏదో చిన్న వివాదము, డిస్ప్యూట్, తేడా వచ్చింది కాబట్టి అలాంటివి రాకుండా ఉండడం కోసం, చక్కగా సాఫీగా క్రమబద్ధంగా అన్ని జరగడం కోసం 7 మందిని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎలాంటి వారంటే మెన్ ఆఫ్ గుడ్ రెప్యుటేషన్, మంచి పేరు పొందినటువంటి వారు. వీళ్ళు మంచివాళ్ళు అని అందరూ గుర్తించినటువంటి వారు. అలా ఎలా సాధ్యమవుతుంది? వారి యొక్క కార్యకలాపాలు, వారి యొక్క క్రియలు అలాగా వారిని చూపిస్తాయి. రెండవది ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ విజ్డమ్. ఇవన్నీ ఉన్నా కూడాను విజ్డమ్ కూడా అవసరం. నేను పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాను, లేదా దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు, ఇలా చేయండి అని చెప్తే అలా కాదు. మన మైండ్ను కూడా ఆలోచించాలి. దేవుడు మైండ్ను క్రియేట్ చేశాడు. అందుకని ఒక పుస్తకం ఒకటి రాయబడింది, యువర్ మైండ్ మ్యాటర్స్ అని. మన మైండ్ను కూడా ఎక్సర్సైజ్ చేయాలి, అది దేవుడు ఇచ్చినటువంటిది. సరే, 6వ వచనం చదువుతారా? 6:6 ఎవరైనా. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. కాబట్టి వారు ప్రత్యేకించి వీరిని ఏర్పాటు చేసింది ఎవరు? మరి ఈ డీకన్స్ ని ఏర్పాటు చేసింది ఎవరు? అపోస్తలులు. కాబట్టి అపోస్తలులు నాయకులు అయితే అపోస్తలులు ఇంకొక నాయకులను కూడాను ఏర్పాటు చేశారు. వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. మంచి పేరు పొందినటువంటి వారిని, ఆత్మచేత నింపబడినటువంటి వారిని, జ్ఞానం కలిగినటువంటి వారిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగా కొద్దిగా నెమ్మదిగా అడ్మినిస్ట్రేషన్, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ వైపు ఈ విషయాలు సాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మనం చూసుకుంటే మనకు ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం చూద్దామా? 11వ అధ్యాయం 11:1 చదువుతారా ఎవరైనా? అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించరని అపోస్తలులను యూదయ అంతటనున్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు ఇక్కడ మొట్టమొదట అపోస్తలులు అన్నటువంటి మాట ఉంది. అపోస్తలులు మరియు సహోదరులు. ఇక్కడ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అనేటువంటివి ఏమి కనిపించవు. అయితే 13వ అధ్యాయానికి వద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరైనా? 13. అంతియోకియలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. ఇక్కడ 2 చూస్తున్నాం. దీంట్లో పౌలు పేరుంది, బర్నబా పేరు కూడా ఉంది. వీళ్ళ గురించిన ఇంట్రడక్షన్ ఏమని రాయబడుతుందంటే బోధకులు, ప్రవక్తలు. ఇప్పుడు బోధకులు అన్నటువంటిది ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషనా కాదా? ప్రవక్తలు అన్నటువంటిది ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషనా కాదా? వారు చేసే పని అది. వారు బోధించేవారు. బోధించే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి సంఘములో టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. అయితే ఈ టీచర్స్ అడ్మినిస్ట్రేటర్సా కాదా అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అడ్మినిస్ట్రేటర్స్ టీచ్ చేయరు, లేదా టీచ్ చేసేవారే అడ్మినిస్ట్రేటర్స్ గా ఉండాలా? వీళ్ళు ప్రవక్తలలో పేర్లు కూడా రాయబడ్డాయి. ఇక్కడ 14వ అధ్యాయం తీద్దాం. 14వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? 14:23 ఎవరైనా. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
పెద్దలను వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. దీనికంటే ముందు మనం ఇది కూడా చూద్దాం. 13వ అధ్యాయం 2వ వచనం, 13:2 ఒక్కసారి 13:2. వారు వారు ప్రభువును ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? బర్నబాను పౌలును నా కోసం ప్రత్యేకించండి అని ఎవరితో చెప్పారు? వారు అంటే అంత్యోక్యలో ఉన్న సంఘము వారికి. సంఘము వారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? సంఘ పెద్దలు అంటే అపోస్తుల పెద్దలైనటువంటి వారు పేతురు, యోహాను, యాకోబు అలాంటి. అక్కడ లేరు కదా, పేతురు, యోహాను, యాకోబు లేరు కదా, అంటే వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. శతాధిపతి అయిన హేరోదు, బర్నబా, నిగేరనబడిన ప్రవక్తలు ఉన్నారు కదా, ప్రవక్తలు సంఘస్థులు కూడాను. మీరు చెప్పినవి రెండు కరెక్ట్. సిస్టర్ అవన్నీ చదివారు కదా, ఇప్పుడు చదువుతున్నారు. అక్కడున్న ప్రవక్తలు సంఘస్థులు వాళ్లతో, అనగా ఈ ప్రత్యేకమైనటువంటి పని కోసం మిషనరీస్ గా ఏర్పాటు చేసింది ఎవరంటే ఆ సంఘములో ఉన్నటువంటి ప్రవక్తలు. ఇప్పుడు మనం 14వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు ఎవరు పెద్దలను నియమిస్తున్నారు ఇక్కడ చెప్పండి? ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి. ఇక్కడ మనకు అసలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు మనం చూస్తున్నటువంటిది. అంటే ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో ఈ కాన్సెప్ట్ అనేటువంటిది మనం ఇంతవరకు చూసాము. ప్రతి సంఘములో కూడాను దీంట్లో 2 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుంటున్నాం. ప్రతి సంఘములో పెద్దలు ఉండాలి. ఆ పెద్దలను ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరు ఇక్కడ? పౌలు, బర్నబా. పౌలు, బర్నబా 15వ అధ్యాయం చివరిలో పౌలు, బర్నబాలు సపరేట్ అవ్వడం అనేటువంటిది మనం తర్వాత చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది పౌలు, బర్నబాలు. వీరిని నా కోసం ప్రత్యేకించండి అన్నట్టు చెప్పింది పరిశుద్ధాత్మ. తర్వాత పౌలు, బర్నబాలు అపోస్తలులతో కూడాను మాట్లాడేవారు. తర్వాత 15వ అధ్యాయంలో చూస్తే పౌలు, బర్నబాలు తమతో పాటు తీతును తీసుకొని వెళ్ళి, అంటే అక్కడ లేదు కానీ మనకు సందర్భంగా అది అర్థం అవుతుంది. తీతు పత్రిక చదివినప్పుడు గలతీ పత్రిక కూడా ఆ విషయమై చెప్పబడి ఉంటది. వారు యెరూషలేం చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరిగాయి. అక్కడ అధికార పూర్వకంగా లేదా కొంచెం చక్కటి పరిపాలన జరుగు నిమిత్తమై కొన్ని డెసిషన్స్ కూడా చేశారు. దానికి ముందు వీరు ప్రతి సంఘములో కూడా పెద్దలను ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి సంఘములో ఎవరు ఉండాలి? పెద్దలు ఉండాలి. పెద్దలు అంటే అర్థం ఏంటి అంటే దానికి గ్రీకులో పదము ప్రెస్బిటీరాస్ అనేటువంటిది. యాక్చువల్గా అయితే ఒరిజినల్ గా ప్రెస్బుటీరాన్ అది సింగులర్, ప్రెస్బుటీరోయ్ అది ప్లూరల్. ప్రెస్బుటీరోయ్ దాన్నే ప్రెస్బిటర్ సింగులర్, ప్రెస్బిటర్స్ ప్లూరల్ అనేటువంటిది వచ్చింది. సో సంఘంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి వారు ఎవరంటే ప్రెస్బిటర్స్, పెద్దలు అనేటువంటి వాళ్ళు ఉండాలి. పెద్దలు ప్రతి సంఘములో, అంటే అది ఒకరు కాదు, ఒక్కొక్క సంఘంలో ఒకరిని కాదు పెట్టింది వారు, ఒక్కొక్క సంఘంలో కొద్ది మందిని పెట్టారు. కాబట్టి ప్లూరాలిటీ అనేటువంటి నేర్చుకుంటున్నాము. ప్రతి సంఘంలో పెద్దలు అనేవారు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకు పెట్టారు అంటే విషయాలన్నీ కూడా సవ్యంగా జరగడం కోసం పెట్టారు. ఎవరు పెట్టారు అని అంటే పౌలు, బర్నబాలు పెట్టారు. అది మనం చర్చి అడ్మినిస్ట్రేషన్ లో నేర్చుకుంటున్నటువంటి ఒక సత్యం. 15వ అధ్యాయానికి వస్తాం. మనం డెవలప్మెంట్ చూస్తూ వెళ్తున్నాం. 15వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి 15:6 అది కరెక్టే సిస్టర్, మీరు చదువుతున్నది. అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చారు. ఏ సంగతి గూర్చి? అన్యుల నుండి సున్నతి, రక్షించబడినటువంటి వారికి సున్నతి అవసరమా లేదా అన్నటువంటి సంగతిని ఆలోచించడానికి 2 వర్గాల వాళ్ళు వచ్చారు. అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఇదే, అపోస్తలులు, పెద్దలు. అప్పుడు అంటే అపోస్తలులు శిష్యులు. తర్వాత ప్రభు నాకు కూడా ప్రత్యక్షమైన నిర్ణయం కాబట్టి ఇంకా అపోస్తలులు కూడా
వాయిస్ క్లారిటీగా లేదండి. ఒక నిమిషం. సిస్టర్ ఎస్ బ్రదర్, నౌ ఇప్పుడు బానే ఉందండి. క్లారిటీ లేదు అన్న, వాయిస్ క్లారిటీ కొంచెం చూడండి. నెట్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడండి బ్రదర్. అవును, నా వీడియో ఆపేసి ఓన్లీ ఆడియో చూడు. వీడియో ఆఫ్ చేసేనా? ఇప్పుడు క్లారిటీ ఉంది, మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు నెట్ స్లోగా ఉంది బ్రదర్, వీడియో ఆఫ్ చేసేస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్? ఎస్ బ్రదర్, క్లారిటీ బాగుంది. బాగుందా? వీడియో తీసేస్తాను. అపోస్తలుల కార్యములు 15, 32, 33, 34, 35 ఎవరైనా చదువుతారా? మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తులై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకీలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిరి. చాలు సిస్టర్. ఇక్కడ అపోస్తలులతో పాటు అంటే పౌలు బర్నబాలతో పాటు ఇంకెవరు ఉన్నారు చెప్తారా? శీలయు ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ యూదాయు శీలయు ప్రవక్తలు అనేటువంటి మాట ఉన్నారు. ఒక్కటి 22వ వచనం చదవండి ఒకసారి. నేను ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ నా దగ్గర, అందుకని మీరు చదివితే బాగుంటుందని అంటున్నాను. ఇదే 15వ అధ్యాయం 22. ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. సో అపోస్తలులు పెద్దలు పౌలు బర్నబాను పంపాలని, కాబట్టి అపోస్తలులు పెద్దలు 23వ వచనంలో కూడా చూస్తే ది అపోజల్స్ అండ్ ఎల్డర్స్ అండ్ ద బ్రదరన్ అనే మాట ఉంటుంది. మనకు చర్చ్ అడ్మినిస్ట్రేషన్ లో అప్పటి కాలంలో ఈ 2 కోవలకు చెందినటువంటి వారు చాలా చాలా చక్కటి నిర్ణయాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అపోస్తలులు పెద్దలు. 16వ అధ్యాయంలో ఫిలిప్పి అనేటువంటి పట్టణంలో ఈ ఫిలిప్పి సంఘం ఎవరికైతే ఫిలిప్పి పత్రిక రాశాడో ఎలా ఏర్పడింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయంకి వస్తే మనకు తెస్సలోనికలోను, ఆ తర్వాత మనకు ఎఫెసీలో ఎలాగా దేవుని యొక్క పరిచర్య ప్రారంభమైంది, కొరింథులో ఎలాగా ప్రారంభమైంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అయితే వాటన్నిటిలో ప్రారంభమైన తర్వాత వాటిలో కూడా పెద్దలను ఏర్పాటు చేశారా లేదా? ఫిలిప్పి సంఘములో, ఎఫెసీ సంఘములో మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఎలా చేశారు అనేటువంటిది అర్థమవుతుంది. 20వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 20:17. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య. చాలా సిస్టర్ ఆయన మిలేతునకు వచ్చినప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాను, మీరు నా ముఖం మళ్ళా చూడరేమో, రోమా ఇంప్రిజన్మెంట్ కి వెళ్తున్నాను కాబట్టి అని అంటూ ఎవరిని పిలిపించాడంటే సంఘపు పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏడ్చారు కూడాను, పౌలు మీద మెడ మీద పడి అవన్నీ కూడా జరుగుతాయి. బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు పెద్దలనే పిలిపించాడు చెప్తారా? వాళ్ళు సంఘంలో అన్ని చెప్తారు కాబట్టి, వాళ్ళు తీసుకెళ్లి సంఘంలో అన్ని విషయాలు చెప్తారు కాబట్టి వీరు సంఘము తరపున ప్రతినిధులు. వారితో మాట్లాడితే చాలు, వారికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు, వీరు వెళ్ళి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు.
వీరు వెళ్ళి అన్ని చక్క చేస్తారు, వీరి విషయాలు తెలుపుతారు అన్నటువంటి విషయం. సో ఆ ఇన్ఫర్మేషన్ వారికి ఇస్తే చాలు. సో వీరు ప్రతినిధులు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 28వ వచనంలో ఇంకొకటి చక్కటి మాట ఉంది, చదువుతారా? 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి మన చర్చ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పాల్స్ టీచింగ్ వస్తుంది. 28 చాలా ఇంపార్టెంట్. దానికి ముందు మనం ఇంతకుముందు చదివాం కదా 20వ అధ్యాయంలోనే 17వ వచనం. సో 17, 28 చాలా ఇంపార్టెంట్. అది క్లియర్ గా, ఒక క్రిస్టల్ క్లియర్ గా సంక్షిప్త రూపంలో చర్చ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి బిషప్స్ అని, దానికి గ్రీకు పదం ఎపిస్కోపోస్ సింగులర్, ఎపిస్కోపోయి ప్లూరల్. మిమ్మల్ని అధ్యక్షులుగా అనేటువంటి మాట ఎవరితో చెప్పాడు పౌలు? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టాడు అని ఎవరితో అంటున్నాడు? సంఘ పెద్దలతో అంటున్నాడు. ఎఫెస్సులో ఉన్న సంఘ పెద్దలు. ఎక్సలెంట్. ఎఫెస్సులో ఉన్న సంఘ పెద్దలతో అంటున్నాడు. ఇప్పుడు పెద్దలు అధ్యక్షులు ఒకటేనా? కాదు, అధ్యక్షులు ఇంకొంచెం పెద్ద పదం అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటారు? పెద్దలు ఎక్కువ మంది ఉంటారు, అధ్యక్షుడు ఒక్కడు ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఇక్కడ పెద్దలందరికీ కదా చెప్పారు సిస్టర్. 28 మళ్ళా చదవండి ఎవరైనా. 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. అది ఎవరితో చెప్పాడు? 17వ వచనం చదవండి. అది ఎవరితో చెప్పాడు? 17వ వచనం చదవండి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. కాబట్టి పెద్దలతోనే కదా అంటున్నాడు మిమ్మల్ని. కాబట్టి అధ్యక్షులు, ఎల్డర్స్, పెద్దలు ఒకటేనా బ్రదర్? ఒకటే. ఓకే. కానీ మరి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అధ్యక్షులకు వాడబడిన పదము ఇంగ్లీష్ పదం ఓవర్సియర్, ఇంగ్లీష్ లో బిషప్ ఇంకొక పదం, దాని గ్రీకు పదము ఎపిస్కోపోస్. ఎపిస్కోపోస్ అంటే బిషప్ అని అర్థం. బిషప్ అంటే ఓవర్సియర్ అని అర్థం. అంటే సూపర్వైజింగ్ అని, సూపర్వైజర్ అని అర్థం. బాధ్యత వహించు కార్యకలాపాలు పైనుండి ఎలా జరుగుతున్నాయా లేదా అని చూసేవాడు అని అర్థం. ఆ పదాన్ని ఎల్డర్స్ కు వాడాడు. కాబట్టి అధ్యక్షులు, ఎల్డర్స్, పౌలు అప్పుడు ఆయన మాట్లాడిన సమయంలో ఒకే అర్థంతో వాడాడు. బైబిల్ కామెంటేటర్స్ కొంచెం అనలిటికల్ గా వెళ్ళినటువంటి వాళ్ళు ఏమంటారంటే, అప్పుడు పౌలు వీరిని 2 కోవలకు చెందినటువంటి వారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నటువంటి ఆలోచన ఆయన మనసులో లేదు అని. ఎల్డర్స్ నే ఓవర్సియర్స్ అని, ఎల్డర్స్ నే బిషప్స్ అని. ఇక్కడ ఇంకొక పదం కూడా వాడాడు. మంద గురించి ఏం వాడాడు చెప్పండి అక్కడే 28వ వచనంలో. మీరు మందను కాయాలి అన్నట్టు వాడాడు కదా, చదువుతారా? దేవుడు తన స్వరక్తమిచ్చే సంపాదించిన తన సంఘమును కాయుటకు సంఘమును సంఘమును కాయుటకు అన్నటువంటి చోట టు షెపర్డ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హీ పర్చేస్డ్ విత్ హిస్ ఓన్ బ్లడ్. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, చర్చిని కాయండి అని అంటున్నాడు. అక్కడ కాయండి అని అంటే షెపర్డ్ చేయమని, వాళ్ళను గొర్రెలని, వీళ్లను గొర్రెల కాపరులని. అలాగా దేవుడు ఆ పదాలు వాడుతున్నాడు. షెపర్డింగ్ అంటే ఇక్కడ పాస్టర్. పాస్టర్ అనేటువంటి పదానికి గ్రీకు పదం పోయిమెన్, ప్లూరల్ పోయిమెనెస్.
నిజానికి పౌలు యొక్క బోధలలో ఎల్డర్స్ పెద్దలు, బిషప్స్ ఓవర్సియర్స్ లేక అధ్యక్షులు, షెపర్డ్స్ కాపరులు, ఈ ముగ్గురు కూడాను ఒక్కరే పర్యాయ పదాలుగా పౌలు వాడాడు. ఇది చాలా మందికి కోపాన్ని తెప్పించవచ్చు. ఇదేంటిది, ఇదంతా వింతగా ఉంది, అధ్యక్షులు ఎట్లయినా కూడాను ఎల్డర్స్ కంటే పెద్దవాళ్ళు కదా, అయితే పౌలు వాడినప్పుడు అలాగా పెద్దవాళ్ళు అనేటువంటి పదం ఆయన వాడలేదు. మనం ఇంకో కొంచెం ముందుకెళ్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఎఫెసీ సంఘములో పెద్దలను పిలిపించి వారిని ఉద్దేశించి అధ్యక్షులుగాను కాపరులుగా షెపర్డింగ్ చేయటం వాళ్ళగాను పౌలు మనకిప్పుడు చూపిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఫిలిప్పీ 1:1 ఎవరైనా చదువుతారా దయచేసి? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాస్తున్నారు? మళ్ళా చెప్పండి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు. చాలు, అధ్యక్షులు అని ఉంది కదా, అంటే బిషప్స్, పరిచారకులు కూడా ఉన్నారు. పరిచారకులు కూడా ఉంది. దాన్ని బిషప్స్, డీకన్స్ అని అంటారు. ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. డీకన్ అనేటువంటి వారు ఆ పదం గ్రీకు పదం డయాకోనాస్, ప్లూరల్ డయాకోనాయ్. డయాకోనాస్ అంటే అసిస్ట్ చేసేవారు అనేటువంటి అర్థం. యాక్చువల్లీ అయితే ట్రూ ట్రాన్స్లేషన్ అసిస్టెంట్స్ అని. ఒక లేడీకి కూడాను ఫీబీ అనేటువంటి ఆమెకు కూడాను డయాకోనాస్ అనేటువంటి పదం అనగా డీకనెస్ అనేటువంటి పదం వాడబడింది. సంఘములు పరిచర్య చేయాలి, అందరూ సూపర్వైజర్స్ గా ఉండలేరు. చాపలు వేయటం, మ్యూజిక్ సిస్టమ్స్ అరేంజ్ చేయటం, ఇన్స్ట్రుమెంట్స్ అరేంజ్ చేయటం, వివిధ రకాలైనటువంటి పనులు ఉంటాయి. భోజనం పంచటం, కొన్ని చర్చెస్లో అయితే కుకింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు కుక్ చేస్తారు ఏదైనా ఫంక్షన్ జరిగితే. ఆదివారం అంటే శనివారం ఉన్న సిద్ధపరుస్తారు, బల్ల తయారు చేసేవాళ్ళు బల్ల రొట్టె కానీ ఆ రసం కానీ, ఇవన్నీ రకరకాల. ఈవెన్ పంచేటప్పుడు కూడాను అవసరం కొన్ని. అలాగా అసిస్టెంట్స్ కు వాడబడినటువంటి పదం డీకన్స్. ఒకవేళ పాత నిబంధన కాలంలో దీనికి సరిపోల్చాలంటే లీవైట్స్ అనొచ్చు. యాజకులకు ఎలాగా అసిస్ట్ చేసేవారో అలాగా. లీవైట్స్ తక్కువనేం కాదు, లేవీల విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహించాడు వాళ్ళ విషయంలో కూడా. అది దేవుని యొక్క బాధ్యత. కాబట్టి మనం ఏం చూసామంటే పెద్దలు, అధ్యక్షులు, కాపరులు అనేటువంటివి పర్యాయ పదంగా వాడబడ్డాయి. అయితే వాళ్లకు అసిస్టెంట్స్ గా ఉండేటువంటి వాళ్ళు డీకన్స్. ఇక్కడ ఫిలిప్పీలో యాక్చువల్గా అయితే సువార్త ప్రకటించాడు, రక్షించబడ్డారు. మొదట రక్షించబడినటువంటి వ్యక్తి లూదియా, ఊదా రంగు అమ్ముకునేటువంటి స్త్రీ. ఆమె ద్వారా ఆమె ఇంటివారు, ఆమె తుయతైరా పట్టణస్థురాలు. ఆ తర్వాత చాలా మంది రక్షించబడ్డారు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి వారు ఒకరిద్దరు పేర్లు చెప్తారా మీరు? ఫిలిప్పీ సంఘంలో నేను లూదియా పేరు చెప్పాను. మొదట జైలు అధికారి, ఫిలిప్పీ జైలు అధికారి, ఆయన కుటుంబం వారు. ఇంకా పుతోను దయ్యం పట్టిన ఆమె కూడా విడిపించబడింది, అప్పుడే విడిపించబడింది, చేరి ఉండొచ్చు తప్పనిసరి. ఇంకా ఫిలిప్పీ 4వ అధ్యాయంలో ఆ ఇద్దరు స్త్రీలు యువోడియా, సింటికే, వారు నాతో పాటు ఎంతో జతపని వారు, ప్రయాసపడిన వారు. అయితే వారిద్దరు ఏక మనసు కలిగి ఉండండి అని చెబుతూ క్లెమెంట్ అనేటువంటి పేరు, క్లెమెంట్ అని పేరు కూడా రాస్తారు. సో చాలా మంది ఉన్నారు. తర్వాత ఫిలిప్పీ సంఘస్థులు ఒక యవనస్తుని ఎపప్రోదీతు అనేటువంటి వ్యక్తిని పౌలు రోమా జైల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ లో అక్కడ సహాయం చేయడానికి, పరిచయం చేయడానికి పంపారు. కాబట్టి ఎపప్రోడీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇలాగా. పౌలు తర్వాత అక్కడ వాళ్ళని పెద్దలను నియమించినట్టు మనం ఎక్కడ చూడం. ఆటోమేటిక్ గా న్యాచురల్ గా కూడాను మిగతా చోట్లంతా పౌలు వాళ్ళు అలా చేశారు కాబట్టి ఎక్కడ స్థాపించారు, మీరు పెద్దలను పెట్టుకోండి అని ఉంటారు. ప్రతి చోట నిర్ణయించడానికి వీలవదు. కొన్ని చోట్ల కొద్దిమందిని పంపించాడు పౌలు. నేను ముందే చెప్పేస్తున్నాను, తర్వాత మనం చూస్తాం. అది తీతుకు, టైటస్ అతనికి
క్రేతు అనేటువంటి మధ్యంతర సముద్రంలో ఉన్నటువంటి ఆ దీవిలో అనేక పట్టణాలలో సంఘాలు స్టార్ట్ అవ్వగా మీరు వెళ్ళి అక్కడ క్రేతులో ప్రతి పట్టణంలో కూడా పెద్దలను నియమించి రా అని తీతుకు చెప్పాడు పౌలు. కాబట్టి పెద్దలు అనేటువంటి వారు ముఖ్యంగా ఉండాలి. ఆ పెద్దలనే కొన్నిసార్లు అధ్యక్షులు అన్నారు, ఆ పెద్దలనే ఒక విధంగా కాపరులు అన్నారు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఆగితే చాలాసార్లు మనకున్నటువంటి నోషన్ ఏంటంటే ఫుల్ టైం వర్కర్స్ అయితే కాపరులు, ఫుల్ టైం వర్కర్స్ కాని వాళ్ళు అయితే పెద్దలు అని అంటారు. కరెక్టేనా? మీరేమనుకుంటారు? చాలా చర్చెస్ లో అలాగ అనుకుంటారా లేదా? మీరేమనుకుంటారు? ఇప్పటి వరకు మేము అదే అనుకుంటున్నాం అంకుల్. కానీ ఇప్పుడు మరి పౌలు చెప్పిన దాని ప్రకారం అలాగా కాదు కదా, అందరికీ కలిసి వాడాడు. అందరికి కలిసి ఒకటే వాడాడు. ఇప్పుడు పౌలు అప్పుడప్పుడు డేరాలు కుట్టాడు మధ్యలో. డేరాలు కుట్టేటువంటి పని తనది కాబట్టి కొరింథీలో పౌలుకు అక్విలా ప్రిసిల్లాలు పరిచయం అయ్యారు. ఎందుకంటే వారు కూడా డేరాలు కుట్టేవారు, వారు రోమ్ నుండి వచ్చారనమాట. కొన్నిసార్లు రాస్తాడు పౌలు, మీకు భారం కలిగించకుండా ఉండు నిమిత్తము నా చేతులతో నేను స్వహస్తాలతో నేను పని చేసుకొని డబ్బు సంపాదించుకొని నా అవసరాలు నేను తీర్చుకున్నాను అని కూడా రాస్తాడు. ఫుల్ టైం వర్కర్ మధ్యలో అట్లా పని చేయొచ్చా? ఇవన్నీ ఆలోచిస్తే మీరు ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న సిస్టమ్స్ అన్నింటినీ మీరు క్వశ్చన్ చేస్తున్నట్టుంది అని అనుకుంటారేమో. మరి అప్పుడు పౌలు సడన్ గా ఆయన మళ్ళా పార్ట్ టైం అయిపోయాడా? అదేమీ లేదు. ఓన్లీ అక్కడ ఒక్క చోటే డేరాలు కుట్టినట్టుగా చూస్తాం. మరి అప్పుడు విశ్వాసం లేకపోయిందా పౌలుకు సిస్టర్? అంటే ఆ బిజినెస్ లో కూడా కొంతమందికి సువార్త ప్రకటించవచ్చు అన్న ఉద్దేశంతో. అది అక్కడ అట్లా లేదు కదా సిస్టర్. మీకు భారం కాకుండా ఉండడం కోసం నేను నా సెక్సులతో పని చేసి నా అవసరం నేనే తీర్చుకున్నాను అనే అదే ఉంటది. అప్పుడు అవకాశం వచ్చింటే చెప్పింటాడు కానీ ఆ ఉద్దేశంతో చేయలేదు. అప్పుడు వెంటనే పౌలు మనం ఏంటంటే నువ్వు పాస్టర్వా లేదా ఉద్యోగం చేసుకునే ఎల్డర్వా అని విమర్శించుండే వాళ్ళమేమో మనం. కొంతకాలం అవన్నీ దేవుడు చూడలేదు సిస్టర్. చాలా మంది దేవుని పని వాడు ఉద్యోగం చేసుకుంటూ కూడాను ఎంతో మంది చేశారు. ఉదాహరణకు అక్విలా ప్రిసిల్లాలు అపోల్లో అనేటువంటి వ్యక్తి కూడాను కౌన్సిల్ చేశారు. వారి ఇల్లును ఒక సంఘానికి తెరిచారు. కాబట్టి ఫుల్ టైం పార్ట్ టైంలో దేవుని దృష్టిలో వీళ్ళంటే స్పెషల్, వాళ్ళంటే తక్కువ తెలియని రీతిగా భావన వచ్చేసింది. వీళ్ళు అనాయింటెడ్, వాళ్ళు అనాయింటెడ్ కాదు. అయితే ప్రత్యేకించి దేవుడు ఒక పిలుపుతో పిలవచ్చు, దాన్ని ఏమి తప్పు లేదు, అలాగ జరిగిండొచ్చు. అలా పౌలు కూడా పిలువబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు ఈ పరిచర్య కోసం. ఎక్కడో ఒక సందర్భంలో అలాగ చేసినంత మాత్రం చేత ఆయన ఏదో తన యొక్క కాల్ను మర్చిపోయినట్టు కూడా కాదు, అవి ఏ విధంగా కూడా కానే కాదు. వీరు ఎక్కువ వారు తక్కువ అనేటువంటిది ఏది కూడా లేదు. అయితే తెలియని రీతిగా ఈ బిషప్స్ అని అంటే, అధ్యక్షులు అంటే, పెద్దలు అంటే, కాపరులు అంటే అందరికీ కాపరత్వం అవన్నీ కూడా ఉన్నాయి. మనము తక్కువ టైంలో ఈ విషయాన్ని చూద్దాం. ఒకటి తీతు పత్రిక తీస్తారా? అంటే కొంచెం చాలా మంచి రెఫరెన్సెస్ ఉన్నాయి కానీ కొంచెం త్వరపెట్టడం కోసం చెప్తున్నాను. తీతు పత్రిక 1:5 బ్రదర్. 1:5 చదవండి సిస్టర్. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చేతనే. చాలు. తర్వాత వారి యొక్క అర్హతలు ఉన్నాయి కదా, 10వ వచనం నుండి చదువుతారా సిస్టర్? 10వ వచనం. అనేకులు విశేషముగా ఆరో వచనం నుండి. ఎవడైనను నిందారహితుడును
ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె ఇప్పుడు అధ్యక్షుడు ఎవరికి వాడుతున్నాడు సార్ సిస్టర్? పెద్దగా ఇప్పుడు అందుకనే పౌలు అది ఏదో ఒక డిఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లో ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే మాట లేదు. పెద్దలకు ఈ విషయాలు రాస్తూ ఈ కండిషన్స్ పెడుతున్నాడు. బ్లేమ్లెస్, హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, హ్యావింగ్ ఫెయిత్ఫుల్ చిల్డ్రన్, నాట్ అక్యూజ్డ్ ఆఫ్ డిసిపేషన్ ఆర్ ఇన్సబార్డినేషన్. ఎందుకంటే బిషప్ అనేటువంటి వారికి బ్లేమ్లెస్ గా ఉండాలి, మంచి స్టూవర్డ్ గా ఉండాలి, ఇవన్నీ రాస్తున్నాడు అనమాట. ఇక్కడ పౌలు వీరిద్దరికి డిఫరెన్స్ ఏమీ పెట్టలేదు. మరి ఎందుకు వచ్చింది ఇదంతా డిఫరెన్స్ అని అంటే తెలియని రీతిగా 2nd సెంచరీలో ప్రారంభమైంది. 2nd సెంచరీలో తెలియని రీతిగా 3 కోవలుగా ప్రజలను చేశారు నాయకులను. ఒకటి అపోస్తలుడు, రెండవది ఎల్డర్స్, మూడవది డీకన్స్. అయితే రెండవది ఎల్డర్స్ అనేటువంటి దానికి వాళ్ళు బిషప్స్ అని, పాస్టర్స్ అని, ఓవర్సియర్స్ అని, షెపర్డ్స్ అని ఈ పదాలన్నీ కూడా వాడేవారు. సో అపోస్తలుడు ఒక గుంపు, వారందరికంటే పెద్దని. దాని తర్వాత ఎల్డర్స్ లేదా బిషప్స్ లేదా పాస్టర్స్ లేదా ఓవర్సియర్స్ లేదా షెపర్డ్స్, ఇది ఒక కోవాని. డీకన్స్ అంటే అసిస్ట్ చేసేవాళ్ళు, చర్చిలో రకరకాల పనులలో సహాయం చేసేవాళ్ళు. ఈ 3 కోవలే ఉండేవి. ఇంకో కొంత కాలానికి అపోస్తలుడు అనేటువంటి వారు లేకపోయినా వాళ్ళ స్థానములో పోప్ అనేటువంటి వ్యక్తి క్యాథలిక్స్ లో వచ్చాడు. ఆర్థడాక్స్ చర్చిలో పేట్రియార్క్ అంటే పితరుడు అనేటువంటి ఆ పదం వాడారు పోప్ కు సమానంగా. బిషప్స్ అనేటువంటి వారు వచ్చారు. ఈ బిషప్స్ అనేటువంటి వారి కంటే కింద పాస్టర్స్. సో పాస్టర్సే బిషప్స్ అవుతారు ఎన్నికలో. అయితే బిషప్స్ లో కూడా ఒక 9 లీడర్స్ ఉంటే వాళ్ళను ఆర్చ్ బిషప్స్ అని అన్నారు. ఆర్చ్ బిషప్స్ పైన పోప్ అని. అలాగా క్యాథలిక్ దాంట్లో వచ్చాయి. అలాంటి సిస్టమే వచ్చింది. కొన్ని చోట్ల పోపు లేడు, ఆర్చ్ బిషప్స్ ఉంటారు. ఉదాహరణకు ఈ ఆంగ్లికన్ చర్చ్, దాని నుంచి వచ్చినటువంటివి సిఎస్ఐ అని, అప్పట్లో లండన్ మిషన్ అని, ఇలాంటివి కొన్ని వచ్చాయి. వాటిలో ఆర్చ్ బిషప్ ఎవరంటే ఇంగ్లాండ్ లో బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా ఈ మధ్య ఒక లేడీని పెట్టారు ఆర్చ్ బిషప్ గా, బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. అందరి బిషప్స్ కంటే పైన అని. అమెరికాలో కూడా వీళ్ళు ఆంగ్లికన్ చర్చ్ పెట్టినప్పుడు అక్కడ ఇలాగనే బిషప్స్ ని పెట్టారు. వాళ్ళు కూడా ఈ ఆర్చ్ బిషప్ కిందే వచ్చేవారు. తర్వాత వివిధ రకాలైన, ఇది కూడా ఒక ప్రొటెస్టెంట్ చర్చ్. ఆ తర్వాత వివిధ రకాలైన ప్రొటెస్టెంట్లు వచ్చాయి, బ్యాప్టిస్ట్ వచ్చాయి. అంటే ప్యారలల్ గానే వచ్చాయి రెండు. ఏది ముందు ఏది తర్వాత, ఏది ఎక్కువ ఏది తక్కువ అని నేను ఏది చెప్పట్లేదు, అన్ని సమానమే. బ్యాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్. మెథడిస్ట్ చర్చ్ లో కూడా బిషప్స్ ఉంటారు. అయితే కౌన్సిల్ ఆఫ్ బిషప్స్ అని, కాన్ఫెడరేషన్ ఆఫ్ బిషప్స్ అని ఉంటారు. వాళ్ళలో ఒకరు పెద్దగా పెట్టుకుంటారు, ఉన్న బిషప్స్ లోనే ఒకరిని పెద్దగా. సిఎస్ఐ చర్చ్ వీటిలో బిషప్స్ లో పెద్దవాళ్ళని మోడరేటర్ అని పిలుస్తారు. ఇండియా లెవెల్లో సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు ఒక మోడరేటరు, నార్త్ ఇండియాకు ఒక మోడరేటర్ ఉంటారు. వాళ్ళలో వారు కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంటారు ఇంటర్నేషనల్ గా కూడా. అలాగుంది. బ్యాప్టిస్ట్ చర్చెస్ లో ఎక్కువగా మోర్ డెమోక్రటిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా చర్చెస్ ఉంటాయి. ఇంతకుముందు జనరల్ సెక్రటరీ అని ఉండేవారు. ఆయన పేరిటనే ప్రాపర్టీ అంతా ఉండేది. కాలేజెస్ లో, స్కూల్స్ లో, హాస్పిటల్స్ లో అపాయింట్ చేసే అధికారం కూడాను వారికే ఉండేది. ఎట్లాగా సిఎస్ఐ వాటిలో బిషప్స్ ఉంటారో వాటిలో జనరల్ సెక్రటరీ ఉండేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్స్ కూడా తగ్గిపోయాయి. ఎందుకంటే అవన్నీ ఇండిపెండెంట్ గానే ప్రవర్తిస్తున్నాయి. జనరల్ సెక్రటరీ పదం చాలా చోట్ల తీసేశారు. కొన్నిట్లో అమెరికాలో కొన్ని చోట్ల ఇంకా కూడా ఉన్నాయి. అలాగా లూథరన్ చర్చ్ కానీ, మెథడిస్ట్ చర్చ్ కానీ రకరకాల చర్చెస్ వచ్చాయి. పాస్టర్స్ పైన కొన్ని చోట్ల డీనరీ చైర్మన్ లేదా డివిజనల్ చైర్మన్ లేదా డిస్ట్రిక్ట్ సెక్రటరీ అలాగా ఒక హైరార్కీ వచ్చేసింది. ఎక్కడైతే బిషప్స్ హైరార్కీ ఉంటుందో వాటిని ఎపిస్కోపల్ చర్చెస్ అని కూడా పిలిచారు. అయితే పౌలు మాత్రం వాటిని ఒక హైరార్కికల్ అధికార సంబంధించి వీరు పెద్ద వీరు తక్కువ అనేది చూడనే లేదు. వీరు ఆత్మతో నింపబడి వివేచిస్తూ దేవుని యొక్క పనులు చేయాలని. పేతురు ఎలా చూశాడంటే, పేతురు 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతాం. పేతురు 5:1-2 చదువుతారా? తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని,
బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక 4 వరకు చదవండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చెయ్యుచు దానిని కాయుడి. ఇక్కడ 2 పదాలు 3 పదాలు చదవండి సిస్టర్. సారీ. మీకు అప్పగింపబడిన వాడిపైన ప్రభులు మైనట్టు ఉండక మందకు మాదిరుగా ఉండుడి. ప్రధాన కాపడి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇప్పుడు పేతురు తనను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు సిస్టర్? తోటి పెద్దను కదా, పెద్దగా. మీతో పాటు నేను కూడా ఒక పెద్ద. ఆయన చెప్పాలంటే కాలర్ ఎగరేసి నేను అపోస్తలుడను, మిగతా వాళ్ళకు నాకు పోలిక లేదు అని చెప్పిండాలి. అలా అనలేదు. మిగతా పెద్దలు వాళ్ళను ఎలా సంబోధించాడంటే సర్వింగ్ యాజ్ ఓవర్సియర్స్. వారి మీద మీరు ఓవర్సియర్స్ అంటే ప్రెస్బిటర్స్ గా. యాక్చువల్గా పెద్ద అంటే ప్రెస్బిటరు, ఓవర్సియర్స్ గా. ఆ తర్వాత మందను కాచేటువంటి కాపరులుగా, షెపర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్. అక్కడ పాస్టర్స్ గా. ఎందుకంటే మనకు అందరికీ కూడా పెద్ద షెపర్డ్ ఉన్నాడు, చీఫ్ షెపర్డ్ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అని. ఇలా మీరు చక్కగా చేస్తే క్రౌన్ ఆఫ్ గ్లోరీ మీకు ఉంటుంది, విచ్ డస్ నాట్ ఫేడ్ అవే. వాడబారినటువంటి ఆ మహిమ కిరీటం మనకు వస్తుంది అని వాళ్ళకు రాస్తున్నాడు. మందకు మాదిరిగా ఉండండి. ప్రభుత్వం డోంట్ బి లార్డ్స్ ఓవర్ దెమ్. ఏదైతే ఏ మందనైతే మీకు దేవుడు అప్పగించాడో. కాబట్టి ఇవన్నీ పర్యాయ పదాలుగా చూస్తూ తనను కూడా ఒక పెద్దగా చెప్పుకుంటూ మందను కాయాలి. ఈ బాధ్యత ప్రతి వారిది. చాలా చోట్ల ఎట్లంటే షెపర్డ్ ఒకరు, పెద్దలు వేరు. ఆయనకు ఎక్కువ మందను కాచే బాధ్యత ఉంటుంది, మిగిలినది అది కాదు అని. ప్రతి ఎల్డర్ కూడాను నేను ఒక కాపరిని ఈ మందకు అనే ఆలోచించి చూస్తే మన ఆలోచన దృక్పథం తీరే అస్సలు వేరుగా ఉంటుంది. అలాగా వాళ్లకు అన్ని కండిషన్స్ రాశాడు. ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టాడు? తర్వాత అధ్యాయంలో చూస్తే 2వ అధ్యాయంలో తీతు పత్రికలో పెద్దలారా, పెద్దలైనటువంటి పురుషులకు, పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలకు, యవనస్తులకు, యవనస్తురాండ్రకు, సర్వెంట్స్ కు, వీళ్ళందరికీ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కానీ అక్కడ అన్ని 5-6 మాత్రమే రాశాడు. వీళ్ళకు మాత్రం దాదాపు 20 కండిషన్స్ రాశాడు. ఇంకా 2 కోవలు చేశాడు తీతు. నువ్వు వెళ్ళి అక్కడ పెద్దలను నియమించిరా అని. మరి అక్కడ మళ్ళా ఫుల్ టైం వర్కర్ను నియమించి రమ్మన్నాడా? ఏం లేదు. ఫుల్ టైం వర్కరు, పార్ట్ టైం వర్కరు, పెద్దలే. అలాగా పౌలు ఆ విధమైనటువంటి టీచింగ్ ఇచ్చాడు. తిమోతి పత్రికకు వస్తే 2 కోవలను అక్కడ చూపిస్తాడు. తిమోతి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి 3. అంటే మనం చదవనక్కర్లేదు, నేను చూపిస్తాను. 1వ వచనం నుండి 7వ వచనం వరకు తిమోతి 3లో. 2వ వచనం చదవండి కనీసం దయచేసి. తిమోతి 3లో 2 చదవండి. అధ్యక్షుడగువాడు మొదటి వచనం సిస్టర్. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించని ఎడల. చాలు సిస్టర్. ఇక్కడ అధ్యక్ష పదవి అంటే చైర్మన్, ప్రెసిడెంట్ అని కాదు. దానికి హెడింగ్ ఓవర్సియర్స్ అంటే ఎల్డర్స్. ఎవరైనా ఎల్డర్ గా ఉండాలంటే, దాన్ని అధ్యక్షుడిగా ఉండాలంటే అని అర్థం. అయితే మీరు అనవచ్చు, మరి అందరూ ఎల్డర్స్ ఏంటి, ఎవరో ఒకరు నాయకత్వం వహించాలంటే నాయకత్వం వహించవచ్చు. ఇప్పుడు మీటింగ్ జరపాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా, చైర్మన్. వాళ్ళలోనే ఒకరిని పెట్టచ్చు. లేదు, ఒకరిని ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా రిటైర్మెంట్ అయ్యేంత వరకు పెట్టామంటే అది కూడా ప్రాబ్లం లేదు. బిషప్స్ అనేటువంటి వారు, పాస్టర్స్ అనేటువంటి విధంగా మనం డివైడ్ చేస్తే తప్పేమీ లేదు. అయితే ప్రిన్సిపల్స్ మాత్రం ప్రిన్సిపల్సే. దేవుని మందను కాచుతామని. ఇక్కడైతే వాళ్ళకి అవి అప్పుడు ఉండేవి కాదు. అందరూ ఒకటి, జస్ట్ ఎల్డర్స్ గా లేదా వాళ్ళనే బిషప్స్ గా పిలిచేవారు. 2వ కోవ 8వ వచనంలో కనిపిస్తుంది. 8వ వచనం చదవండి సిస్టర్. 3:8 తిమోతి. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాశక్తులను, దుర్లాభమును అపేక్షించు వీళ్ళు కూడా కండిషన్స్ ఉన్నాయి. అలాగనే పరిచారకులు ఉన్నారు. ఇక్కడ డీకన్స్. సో 2 కోవలు ఉండేవి, ఎల్డర్స్, డీకన్స్. తర్వాత 5వ అధ్యాయంలో 17-18 చదువుతారా సిస్టర్? 19. 5వ అధ్యాయం. పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును
ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయవలెను. ఇందుకు నూర్చెడి యొద్దు మూతికి చిక్కము వేయవద్దు అనే లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు చాలు సిస్టర్. ఇప్పుడు చిక్కము నూర్చెడి ఎద్దుకు చిక్కం వేయొద్దు మూతికి నోటికి. లేబర్ ఈజ్ వర్ది ఆఫ్ ద వేజెస్ అని ఎవరితో చెప్తున్నాడు? ఎల్డర్స్ తో. ఎల్డర్స్ కి ఎందుకు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది సిస్టర్? పని చేస్తున్నారు కాబట్టి జీతానికి పాత్రుడు అంటున్నారు ఇక్కడ. ఎవరది? పెద్దలా? పెద్దలు అనే ఉంది పెద్దలు అని ఉంది కదా సిస్టర్. వాళ్ళలో కొద్దిమందికి ఉద్యోగం ఉండొచ్చు, కొద్దిమందికి ఉద్యోగం లేకపోవచ్చు. ఉద్యోగం ఉన్న వాడికి డబ్బు అవసరం ఉండదు. చిన్న ఉద్యోగం ఉండి ఎక్కువ పని చేస్తుంటే వాడికి కూడా ఇవ్వచ్చు. లేదా ఉద్యోగమే మానేసేసి సేవ చేస్తుంటే అతనికి ఈ ప్రిన్సిపల్ వర్తిస్తుంది. ఇచ్చేటప్పుడు వేతనము డబ్బు గాని తగినంత ఇవ్వమని. తర్వాత 19వ వచనం చదవండి సిస్టర్. 19. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరించబడదు. అంటే ఇప్పుడు ఒక క్రమశిక్షణ పద్ధతిని కూడా నేర్పిస్తున్నారు. ఒకవేళ పెద్దలు ఎవరైనా పొరపాటు చేస్తే లేదా వారి మీద క్రిటిసిజం వస్తే 2-3 సాక్షులు ఉండాలి. నువ్వు ఇలా చేసావు, ఇలా డబ్బు ఇలా చేసావు, ఇంకోటి ఇలా చేసావు అని చెప్పటానికి. వాళ్ళలో పాపం చేస్తే కూడాను ఎలా తీర్పు తీర్చాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ 20వ వచనం అవి కూడా మనం చదివితే అర్థం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. పెద్దలైనా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం చేయడానికి ఎక్కువగా ప్రయత్నించవచ్చు. ఒక చక్కటి మాట ఉంది. మీరు 3వ యోహాను పత్రికలో చదివితే 3వ యోహాను పత్రిక 9వ వచనము 10వ వచనం చదువుతారు సిస్టర్. 3వ యోహాను 9:10. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను కూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలునట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. చాలు. ఈయన ఒక పెద్ద అధికారం కోసం ఉన్నాడు. మనం తీతు పత్రికలో గాని తిమోతి 3వ అధ్యాయంలో కానీ చూస్తే ఎన్ని కండిషన్స్ ఉన్నాయి. చాలాసార్లు పెద్దలను నియమించినప్పుడు అలాంటి పెద్దలను ఆ కండిషన్స్ చూస్తామో వాటిలో ఎక్కడా కూడా, అంటే నేను టైం సేవ్ చేయడానికి చెప్తున్నాను, ఎక్కడా కూడాను సంఘంలో మంచి సొసైటీలో పొజిషన్ ఉన్నటువంటి వారిని తీసుకొని రమ్మని ఎక్కడ రాయలేదు. అది తప్పని కాదు. నార్త్ ఈస్ట్కి వెళ్తే కొన్ని సంఘాలలో కమిటీస్లో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. నేను ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళా, మిజోరం. ఆ మీటింగ్కి ఎవరు వచ్చారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చాడు. ఒక పెద్ద 2-3 డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇంకొక ఆయన ఎవరు వచ్చారంటే మిజోరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చాడు. బిలీవర్స్ మీటింగ్కి వచ్చారు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్కి వచ్చారు. ఇంకొక దానికి వెళ్తే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వచ్చారు, బిలీవర్స్. తప్పేం లేదు వాళ్ళని తీసుకోవడం, కానీ అది ఉంటే వాళ్ళు ఎలా జీవితం ఉన్నా కూడా ఇక్కడ ఇవ్వనక్కర్లేదు. డబ్బు ఉన్నటువంటి వాళ్ళని తీసుకోండి అని ఎక్కడ రాయనే లేదు. అంతస్తున్నటువంటి వారిని తీసుకోండి అని ఎక్కడ కూడా రాయనే లేదు. ఓన్లీ క్వాలిఫికేషన్స్, ఏదో ఎడ్యుకేషన్ బాగున్న వాళ్ళని తప్పేం లేదు, కానీ బాగున్న వాళ్ళని అని రాయలేదు. కానీ కండిషన్స్ అన్ని చదివితే ఎంతో ఆత్మీయమైనటువంటి, ఎందుకు ఏకపత్ని వ్రతులు పిల్లలను బాగా కాపాడుకునేవాడనంటే ఫ్యామిలీ వాల్యూస్ కలిగిన వ్యక్తిని తీసుకోండి అని రాశాడు. ఎలాగా తీసుకోవాలి, ఎలాంటి అర్హతలు చూడాలి, తర్వాత డీకన్స్ నే పరిచర్య చేసేటువంటి వారు కూడా పరిశుద్ధాత్మ నింపబడి అని స్టెఫెన్ విషయంలో చూస్తాం. అలాంటివి చూడండి అని అన్నాడు. తర్వాత ఎల్డర్స్ అనేటువంటి వారికి కూడాను ఇక్కడ డబ్బు ఇవ్వమని రాస్తున్నాడు. అనేక వాళ్ళకి పాస్టర్స్ ఈ విధంగా కూడా రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక దీంతో ముగించేసేద్దాము. ఎఫెసీ పత్రిక 4:11 చదువుతారా ఎవరైనా? ఎఫెసీ 4:11. మనమందరము అయితే ఇంకొక వర్స్ కూడా తర్వాత చూద్దాము. ఆ వర్స్ చూసేసి ముగిద్దాము. ఎఫెసీ 4:11 చదవండి సిస్టర్. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత
కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. పరిశుద్ధులు 11లో ఇది ఉందా సిస్టర్? అపోస్టల్స్, ప్రాఫిట్స్, ఎవాంజలిస్ట్ ఎక్కడ ఉంది? ఎస్ బ్రదర్, 13లో ఉంది బ్రదర్. చదవండి సిస్టర్. అది పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇక్కడ చూస్తే ఇంతవరకు మనం పాస్టర్స్, ఎల్డర్స్, బిషప్స్ అందరూ ఒకటి అని అనుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఉంది. కొద్దిమంది అపోస్తలుడు, అది అపోస్తలుడు అన్నటువంటి వారు డాక్ట్రినల్ గా సరిగా ఉంచేవారు. తర్వాత అది పెద్దలను కూడా నియమించారు కదా అపోస్తలుడు, కాబట్టి అది అధికారంతో కూడినటువంటి పోస్ట్ అనొచ్చు. కొద్దిమంది ప్రాఫిట్స్, అగబు అనేటువంటి ప్రవక్త యెరూషలేములో కరువు కలగబోతుంది అని చెప్పాడు. ఫిలిప్పుకు కుమార్తెలు ఉండినారు, ఒక ఎవాంజలిస్ట్, వాళ్ళు కూడా ప్రవక్తలుగా ఉండినారు, ప్రవక్త్రీలుగా ఉండినారు. తర్వాత బోధించడం అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ ఏం కాదు. ఇక్కడ పాస్టర్స్ అనేటువంటి మాట కూడా రాయబడింది. పాస్టర్స్ అన్నప్పుడు మనం ఈక్వల్ ఎల్డర్స్ అని, బిషప్స్ అని ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి పరిచర్యలు. ఇంకా చివరిగా ఇది ఒక్కటి చదివేస్తాము. 12:28 మొదటి కొరింథీ 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. 29. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తులా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయవారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో కాబట్టి వివిధ రకాల బాధ్యతలు, వివిధ రకాల పనులు. టీచర్స్, ప్రాఫిట్స్ ఏమి అడ్మినిస్ట్రేషన్ కాదు. పాత నిబంధన కాలంలో కూడా అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవారు కాదు, కానీ హెచ్చరిక చేసేవారు. అలాగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కూడా దేవుడిచ్చేటువంటి ఒక బాధ్యత, ఒక స్కిల్ అని కూడా ఉంది. కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కాబట్టి ప్రభుత్వం చేయడానికి కూడాను కొద్దిమంది ముందుకు రావచ్చు. దేవుడు కొద్దిమందిని ఏర్పాటు చేసుకోవచ్చు. దేవుడు కొద్దిమందికి ఆ తలాంతు ఇవ్వచ్చు. ఇలాగా వివిధ రకాలైనటువంటి తలాంతులు ఉన్నటువంటి వారిని వాడుకోవడం. కాబట్టి సంఘం అనగానే ఇవి ఉండాలి అని మనం చూసాం. సంఘం అనగానే ఇలా ఉండాలి అని మనం గమనించాం. పెద్దలైన వారు ఉండాలి. ఒకవేళ ప్రతి ఒక్కకు కూడా అనేటువంటిది తప్పనిసరిగా ఉంది. వాళ్ళల్లో పూర్తిగా సమర్పించుకుంటే వాళ్ళకు వేతనం అనేటువంటిది కూడా ఇవ్వాలి. ఇలాంటివి ఉన్నాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకుండా. అందుకని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ పెద్ద రోల్ను రొటేషన్ మోడల్లో పెడతారు. అనగా ఒక 2-3 years తర్వాత మారుతారు. ఒక సొసైటీ ఉంటే దానికి కమిటీకి, సొసైటీ కింద చర్చెస్ ఉంటే ఆ కమిటీకి అధ్యక్షుడు ఒక 3 years తర్వాత మారుతాడు, అంటే ఒకరే ఉండకుండా. సో ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ అని, దైవికంగా ఉండాలని, వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని, ఇవన్నీ కూడా మనం చూసాం. ఐ థింక్ మన టైం అయింది. ఒకవేళ ఏదైనా 2 ప్రశ్నలు ఉంటే ఒక 5 minutes అలాగా తీసుకున్నాము. నేను మధ్యలో ఇంటరాక్ట్ అవుతూ వచ్చాను, బట్ స్టిల్ మీకు చాలా క్వశ్చన్స్ కూడా ఉండవచ్చు. దయచేసి మీరు అడగండి.